ముందు కవి తర్వాత సినిమా కవి సుద్దాల అశోక్ తేజ. ఈజ్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఈజ్ ఏ రెవల్యూషన్ రెడ్డి గారు అని. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. అందుకే సాలేటి వానకే తుళ్ళిందా ఇంకా సాలు సాలుకు నువ్వు బాలంట. బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను సినిమా రైటర్ చేయకుండా ఊకోను, మరో స్త్రీలాగా నేను నిలబెడతానరా అన్నాడు ఆయన. ఒక పాట ఒక శిల్పంలా గనక మనం చెక్కితే అది ఫర్ ఎవర్ ఉంటుంది, అజరామరంగా ఉంటుంది. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయే. నిన్నే వెళ్ళాడుతున్నా సార్. నా మగుడు తెచ్చి ఫ్యాన్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటే నేను ఐఎమ్ ఎంజాయ్. పాటలో ఫస్ట్ లైన్ నిన్ను నిలబెట్టాలి, సెకండ్ లైన్ నిన్ను పడగొట్టాలి. కుమురం భీముడో కుమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో. కరెక్ట్ పాయింట్ కానీ పెట్టాను. బట్ పాయింట్ అనేది దీన్ని ఏమంటారు, దగ్గర పెట్టి కొడుతుంటారు సార్. చాలామందిని నేను చూశాను ప్రయాణంలో. కొందరు ఆకలితో చస్తాం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేము. అది కరెక్ట్గా నాకు నేచర్ నన్ను తీసుకొచ్చి మొదటి హిట్ ఉసేరామలమ్మకి ఇవ్వడం లోపల ఇది పార్ట్, ఇది నేచర్ యొక్క పాత్ర. మీరు బ్లెస్డ్ గురువు గారు. నీకు తెలుసో లేదు, ఒక ఫైటర్ నన్ను, ఒక ఫైట్ మాస్టర్ నా పాటను వద్దన్నాడు. తిరువేంద్ర సీతారామ శాస్త్రి గారే మొదటి పాటకే వజ్రాలు పొదిగిన వడ్డాన మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా, ఇట్స్ పోయిటరీ అన్నాడు ఆయన. కళ్ళు మూసి చీకటి ఉందంటే నవ్వుకుంటుందే, కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదేలాక కన్ను మూసేదిలే. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు, బట్ ఇది ఇంటర్వ్యూ అని అనుకోవాలో లేకపోతే ఒక గురు శిష్యుల మధ్యలో ఒక చిన్న ఉపనిషత్తు అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ యూ కన్సిడర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్. బట్ ఇది మాత్రం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఇదొక లైక్ సినిమాటిక్ యూనివర్స్ లాగా, ఇదొక కైండ్ ఆఫ్ యూనివర్స్. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. దానికన్నా ముందు ఈరోజు నా ముందు కూర్చున్న గెస్ట్ అన్నాను నేను. నా ముందు కూర్చున్న నా గురువు గారు నా ముందున్నారు. ఆయనకు ముఖ్యంగా ముందుగా ఒకసారి నమస్కారంతో పాటు గురుగారు మీకు కంగ్రాచులేషన్స్తో కూడిన శుభాకాంక్షలతో కూడిన గౌరవ వందనం. నాకు మాటలు దొరకట్లేదు, అందుకని అన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని మిస్ చేస్తున్నాను. 2025 సంవత్సరానికి గాను మీకు సినారే పురస్కారం వచ్చినందుకు చాలా 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 మొదటిసారి ఇది ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి మిమ్మల్ని ఇది వరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ ఆయన బండి లాగారు అని చెప్పేసి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. అది కాకుండా ఒక ఆర్మీ ఆఫీసర్కి ఏదైనా యుద్ధం గెలిస్తే ఇలా బ్యాడ్జెస్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి, ఆయన యూనిఫామ్ పెరుగుతూ ఉంటుంది. అదొక ప్రైడ్ అనమాట. అలా అనదర్ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ లాగా ఇది వచ్చినందుకు నేను దీన్ని ఇలా కన్సిడర్ చేస్తున్నాను. అది మిమ్మల్ని వరించినందుకు, నేనున్న కాలంలో వరించినందుకు, ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటానికి చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం ఆత్రంగా మాట్లాడుతుంటాను, ఎందుకంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ మూమెంట్ అని మీకు కూడా చెప్పినా కదా. ఏమన్నా అటు ఇటుగా అయితే మీరే సర్దుకుపండి. ఎందుకంటే భయంతో నేను దీన్ని ఆపేయచ్చు. రేపు పొద్దున మీ గురించి ఏ స్వీయ చరిత్ర ఆత్మకథ చదువుతూ నేను తెలుసుకునే బదులు మీ ఎగ్జిస్టెన్స్ని, మీ ప్రజెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అందుకే ధైర్యం చేసి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. అండ్ నేను మిమ్మల్ని టీచర్గానే చూస్తున్నాను, ఒక బడి పంతులుగానే చూస్తున్నాను. మీరు కూడా నా శిష్యులాగానే చూడండి. మీ స్టూడెంట్ ఒక 10 ఏళ్ళ తర్వాత కలిసాడు, ఎలా ఉన్నారని అడుగుతున్నట్టుగానే మీరు కన్సిడర్ చేయండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది, ఆరోగ్యం బాగుంది. నా రచన అయితే అటు పాట కానీ లేకపోతే ఇటున్న వేరే పోయిటరీ కానీ అలా జంటగా సాగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మామూలుగా కవి ఉంటారు, రకరకాల కవులు ఉంటారు. నేను చూసినంత వరకు మీరు
భూమి పొరల్లోంచి పుట్టుకొచ్చిన కవి మీరు ఎన్నో అంటే అనుభవం వేరు, అనుభూతి వేరు, ఇంకొకరి ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొని దాన్ని రాయడం వేరు. కానీ మీరు రాసేవన్నీ శ్రమైక జీవనం కావచ్చు, సినిమా పాట కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దాని నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా రాస్తారు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని రాస్తారు అంతే. సో దాని నుంచి నాకు ఇది రాసినందుకు, ఈ వాక్యం పడితే పలానా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నాకేదో అవార్డు వస్తుంది, ఈ పదం పడితే, అది ఏం లేకుండా రాస్తారు, నిస్వార్థంగా రాస్తారు, ఎలాంటి భేషజాలు లేకుండా రాస్తారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రాస్తారు. కాబట్టి అలా రాసిన దానికి ఒక రెసిప్రోకల్గా, ఒక బుమరాంగ్ ఇలా వేస్తే తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చినట్టు, ఇలాంటి వాటికి ఒక పురస్కారాలు లేకపోతే ఒక అవార్డు రూపంలో మీకు ఒక గుర్తింపు కానీ వస్తాయి. ఏది పొద్దున్న లేస్తే ఇన్ని గోడలు కట్టుకుంటాం మనుషుల మధ్యలో, అంత మందిలో కూడా మనకు వచ్చింది అని తెలిసినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. మీరు ఈ అవార్డ్స్ అనేవి, ఫంక్షన్స్, ఒక కవిగా మీరు ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే మీరు చాలా సింపుల్ కవి, అంటే సింపుల్ కవి ఇన్ ది సెన్స్ లైక్ మీరు చాలా సింపుల్ గా ఉంటారు. మీరు చాలా ఇతను చూస్తే ఇతను సినిమా వాడు అని హడావిడిగా అనిపిస్తుంది. ఒక సినిమా వాళ్ళని చూస్తే మీ ఆహార్యంలో గానీ, మీ నడవడికలో గానీ మీరు పంతులు, బడి పంతులు కనిపిస్తారు నాకు ఎప్పుడు. రైట్ ఫ్రమ్ నేను మొదటి నుంచి చూసినా, ఇప్పుడు చూస్తున్నా. 32 ఏళ్ళు బాబు. సో 32 ఏళ్ళు ఈ ప్రస్థానంలో, సినిమా 32 సంవత్సరాలు ఎక్కడ నాకు అది అసలు ఆ హడావిడిగా అనిపించి చాలా శాంతంగా ఉంటారు. మీ మొహం చూస్తే నాకు ఒక శాంతంగా అనిపిస్తుంటది. అలాంటిది ఇందాక మీకు మాట అన్నాను, ఆ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ అని. మీకు ఎలా అనిపిస్తుంది? వీటిని ఎలా స్వీకరిస్తారు మీరు? అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారం వచ్చినప్పుడు ఆనందం కలగడం, మన జీవితంలో ఇంకొక మెట్టుకు వచ్చామా అనే అనుభూతి మామూలుగానే సర్వసాధారణంగానే ఉంటుంది. అయితే నేను రాసిన పాటలు, నేను రాసిన పుస్తకాలు, నువ్వు చెప్పినట్టు, నేను ముందు ఒకసారి నారాయణ రెడ్డి గారే అన్నారు, ఒక శ్రీశ్రీలాగా, ఒక కృష్ణశాస్త్రిలాగా, ఒక దాశరథి గారి లాగా, నాలాగా ముందు కవి తర్వాత సినిమా కవి సుద్దాల అశోక్ తేజ అన్నారు అనమాట. అది కరెక్ట్గా నన్ను స్టడీ చేసిన అన్నమాట. అది నేను 85లోనే విశాలాంధ్ర వాళ్ళు పోటీ పెడితే వెలుగు రేఖలు అనే ఒక నవలకు నాకు స్టేట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది 85లో. అప్పుడు ఇంకా నేను సినిమా వైపు ఇంకా నేను అసలు అడుగు వేయలేదు, కను చూపు కూడా అటువైపు ఇంకా తీవ్రంగా పెట్టలేదు. ఆ తర్వాత నేను రాయడం ఎప్పుడూ వదులుకోలేదు, అది పాట కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. తర్వాత పాట మీదనే నా దృష్టి ఎక్కువగా వెళ్ళింది. ఎందుకంటే అక్షరాస్యుడు చదువుతారు పుస్తకాన్ని. ఒక సేయింగ్ ఉంది, నీకు తెలుసు లేదు, కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, చేతులున్న ప్రతివాడు రాయలేడు. అద్భుతం. అవును, ఇది నేను బాగా చిన్నప్పుడే తెలుసుకున్నవాడిని. కనుక నేను రాయడం అనేది ఎప్పుడు నేను ఆపుకోలేదు. పాట వైపు నేను ఎందుకు వెళ్ళాను అంటే, పుస్తకం చదివే వాళ్ళు తక్కువ నేను ఎదుగుతున్న క్రమంలో. ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేషన్ అంతా అక్షరాస్యత పెరిగిపోయింది. నేను ఎదుగుతున్న క్రమంలో పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువ. మా ఊరు మొత్తంలో, మా ఇంట్లో మా కుటుంబం మాత్రమే పుస్తకాలు చదివేది. అదే ఉదాహరణ. ఇంకా పాట వినడం అనేది అందరూ వినొచ్చు. కళ్ళున్న ప్రతివాడు చదవగలడు, కొందరు చదవలేరు కావచ్చు, కానీ చెవులున్న ప్రతివాడు అన్ని వినగలగలడు. దానికి అనుకూలమైందే పాట. అది మా నాన్న నుంచి నాకు వచ్చిన పాటే కదా. కాబట్టి పాట వైపు నా మనసు ఎక్కువగా మొగ్గింది. అలా నేను పాటలు రాస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో అనేక సభలలో పాటలు పాడి వినిపిస్తున్నప్పుడు, నా జీవితకాలంలో నేను పాటలు ఎన్ని సభల్లో పాల్గొనగలను అంటే 1000 సభల్లో పాల్గొంటాం కావచ్చు, లేదా 500. అదే నేను సినిమాలకు వెళ్తే, నేను రాసిన క్షణం లోపల 10 కోట్ల మంది గుండెల్లోకి వెళ్ళిపోయే అవకాశం సినిమా మాధ్యమంలోనే ఉంది. వ్యాప్తి ఎక్కువ చెందుతుంది, రీచ్ అంటారు. రీచ్ అనేది వితిన్ సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. నా పాట వెళ్ళిపోవడానికి ఒక సభ పెట్టాలి ఎవరన్నా. ఆ సభలో ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు, దాని పరిధి వరకే వస్తారు. ఇలా నేను సినిమా మాధ్యమంలోకి వెళ్ళాలని చాలా చిన్నప్పుడే పాటలు రాస్తున్న క్రమంలో, నా పాటలు మెచ్చుకుంటున్న క్రమంలోనే నేను అనుకున్నాను. అయితే పాట వైపే వెళ్తే కనుక సినిమాయే కరెక్ట్ మాధ్యమం. ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ మీడియా. అలా నేను పాటల వైపు ఎక్కువ వచ్చాను. పాటల వైపు వచ్చి సినిమాలో బాగా, అంటే శ్రీరామలమ్మ లాంటివి, ఇంకేదో వేరే ట్యాగూర్కు నేషనల్ అవార్డు ఇట్లా వచ్చిన తర్వాత నాకు
పుస్తకాలు రాయడం కూడా ఇష్టమే కదా. నేను అప్పుడు అనుకున్నాను, నారాయణ రెడ్డి గారి లాగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లాగా, శ్రీశ్రీ గారి లాగా మనం ఒకవైపు కవితా ప్రపంచంలో ఒక లేయర్ మనది ఉండాలి, సినీ ప్రపంచంలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో అంటే ప్రజాకవి క్షేత్రంలో సినిమా కవిగా ఉండాలి, సినీ కవి క్షేత్రంలో ప్రజాకవిలా ఉండాలి అని అనుకుని గత కొంతకాలంగా నేను శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నాను రాశాను, శ్రీ శూద్రగంగ అని రాశాను, ఇప్పుడు లేటెస్ట్గా అశోకవనం అనే ఒక పునర్వ్యాఖ్యాన కవిత్వం కూడా రాశాను. ఇవి నా 4 కావ్యాలు. ఇట్లా సాగుతున్న క్రమంలో సరిగ్గా ఈ సంవత్సరం ఇక్కడ మనము రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన డేర్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ డెమోక్రటిక్ సీఎం అనిపించింది నాకు. ఒక రెవల్యూషనరీ థాట్ ఆయన దగ్గర నేను గమనించాను. 13 సంవత్సరాలుగా సినిమా నంది అవార్డ్స్కు దూరం అయిపోయింది, అసలు అవార్డ్స్కే దూరం అయిపోయింది. అలాంటి సందర్భంలో సినిమా పరిశ్రమలో వ్యక్తులం కావచ్చు, సినిమా అనే మందిరం కావచ్చు, అవార్డు లేని అంధకార బంధురమైంది. దాంట్లోకి ఒక కాంతివంతమైన, ఒక సూర్యకాంతివంతమైనటువంటి అవార్డును తీసుకురావాలని ఆయన ఆలోచించినప్పుడు దానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ని ఎన్నుకోవడం అనేది వెరీ డేర్ స్టెప్. ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడే నేను అన్నాను, ఈజ్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఈజ్ ఎ రెవల్యూషన్ రెడ్డి గారు అని. సో ఆ ప్రవేశం పోయిన సంవత్సరం చేసినారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి గారికి, అట్లాగే కాంతారావు అవార్డు పీపుల్ స్టార్ మన నారాయణమూర్తి గారికి, ఆయన మేరు గంభీర మేరు నగ అవార్డు నగ స్టార్, ఆయన గంభీర మేరు నగ స్టార్, మన మెగాస్టార్, మన యుగ స్టార్ పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు. అట్లాగే పైడి జయరాజ్ గారి అవార్డు కమల్ హాసన్ గారికి. అలా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ యనమండుగురికి ఇచ్చినారు. అందులో నారాయణ రెడ్డి గారి అవార్డు ప్రవేశపెట్టి అది తొలి అవార్డు నాకు ఇవ్వడం అనే దానికి, ఇలాంటి అవార్డ్స్ ప్రవేశపెట్టడంలో మన యొక్క ముఖ్యమంత్రి గారికి, తర్వాత మంత్రి మండలికి, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, జ్యూరీ కమిటీకి నేను ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన ఏవైతే కేటగిరీలు ఉన్నాయో అవన్నీ ఆ కేటగిరీలన్నీ తమ తమ కేటగిరీలో అత్యుత్తమమైనవి. రచనా రంగంలో వైపు వస్తే మీకు ఏదైతే మీకు ఆపాదించబడిందో ఇది అత్యుత్తమమైంది, అది మీకు వచ్చింది. అది కూడా ఫస్ట్ టైం, అది అనౌన్స్ చేసిన ఫస్ట్ టైం మీకు వచ్చింది. ఇందాక నేను మల్టీవర్స్ అని చెప్పేసి ఒక పదం అన్నాను, మాటల్లో మాట మీరు ఇందాక మాట అన్నారు. నేను పాట వైపు ఎందుకు వచ్చాను, పాట వైపు రావడానికి కారణం మీరు చెప్పారు. మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందో చెప్తాను. మల్టీవర్స్ అని చెప్పేసి అన్నాను కదా, మీకు సినారియో గారు అంతకు ముందే పరిచయం, పుస్తకాల ద్వారా పరిచయం, మీ ఫాదర్ నుంచి కూడా పరిచయం, నాన్నగారి దగ్గర నుంచి కూడా పరిచయం. అక్కడి నుంచి స్ఫూర్తి పొందడం మీరు ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్న అవార్డుని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మీరే తీసుకుంటున్నారు. మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీరు రాసిన ఎన్నో పాటలు ఉన్నాయి, ఎంతో మందికి స్ఫూర్తి. మీరు అన్నారు కదా, ఇక్కడ వరకు ఈ ఒక సభలో అయితే దీని పరిధి ఇంతే ఉంటుంది, 1500 మంది లేదా 1000 మంది లేదా 200 మంది, కానీ ఒక సినిమాకి అయితే దాని పరిధి ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పేసి అలా రీచ్ అయిన వాళ్ళ నేను ఒకరిని. అదే భద్రాచలం పాట, ఒకటే జననం ఒకటే మరణం అనే పాట, మాది క్యాసెట్ల షాప్ అనమాట, అప్పట్లో ఆడియో షాప్ ఇప్పటికీ ఉంది. మా నాన్నగారు ఇంకా ఉన్నారు, క్యాసెట్లు ఎవరు ఇప్పుడు కొట్టలేరు కాబట్టి అట్లే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారికి వీడియో షాప్ ఉన్నట్టు అవును, మాకు క్యాసెట్ల షాప్ ఉంది, మా 2 అన్ని అవి ఉన్నాయి, మేము రిపేర్లు కూడా చేస్తుంటాం అని. నేను ఆ పాట విని ఇట్లే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మొత్తం రాసుకొని 5th క్లాస్లో ఉన్నాను. ఆ పాట నేర్చుకొని ప్రతి బుధవారం పూట ఏదైతే స్టేజ్ పైన పాటల పోటీలు, చిన్న ఏవైతే కాంపిటీషన్స్ ఉంటాయో అందులో పాడడం, అంటే ఒక మనిషికి మొట్టమొదటిసారి చప్పట్లు వినడం, వేదిక మీద ఉండి చప్పట్లు వినడం అనేది నేను ఫస్ట్ టైం నాకు లైఫ్లో జరిగింది. అది మీ పాటతో జరిగింది. ఆ తర్వాత నాకు ఆ చప్పట్లు అనేవి ఎంతలా ఒక డ్రగ్ లాగా అయిపోయింది. కట్ చేస్తే ఎన్నో క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్లో మీరెన్నో జాబ్స్ చేశారు, మీరు ఎన్నో పనులు చేశారు. మీరు మట్టి మోయడం నుంచి, సిమెంట్ మోయడం నుంచి మీరు చెయ్యని పని లేదు. 1000 మందికి పాటలు చెప్పడం వరకు కూడా ప్రతి ఒక్కటి చేశారు. అలా నేను ఎన్నో చేసి నేను తిరిగి సినిమా వరకు రావడం, సినిమాల్లోనే ఉండడం, ఈ సినిమాలో ఉన్న ప్రాసెస్లో మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వడం, మళ్ళీ నిలదొక్కుకోవడం, ఇంటర్వ్యూలు చేస్తున్న ప్రాసెస్లో మళ్ళీ నేను ఏదైతే స్ఫూర్తి పొందానో
ఆ పాట రాసిన అదే కవిని నేను ఇంటర్వ్యూ చేయడం ఏదైతే ఉందో చూసారో, అందుకే దీన్ని మల్టీవర్స్ అన్నాను నేను. అందుకే మీరు వచ్చి రాగానే నేను మీ పాదావందనం చేయడానికి, అందుకే నాకు ఈ ఎపిసోడ్ అంటే చాలా ఎమోషనల్. నాకు ఒక రకంగా చిన్న భయం అనిపించింది, నేను చేస్తాను అనగానే అమ్మా ఇది నాది కదా అనిపించింది. మనం ఇంతకు ముందు కలిసినప్పుడు ఏదైతే సందర్భం ఇందాక జరిగిందో. కొంచెం వెనక్కి వెళ్దాం గురుగారు. నేను ఏ పెద్దవాళ్ళని చూసినా సరే, అంటే మామూలుగా ఈ తరం వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి కొద్ది గొప్ప తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రజెంట్ స్టేజ్ నుంచి తీసుకెళ్తాను. చిన్నప్పుడు నాన్ డీటెయిల్ అని మన పుస్తకాల్లో బాల్యం విద్యాభ్యాసం అని చెప్పేసి మొదలు పెడతారు. మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీకు మీ బాల్యం అనేది మీ పైన చాలా ప్రభావం ఉంది. మీ బాల్యమే ఇప్పుడు మీ జీవితం కూడా అమూల్యమైంది. కానీ ఒక ఏజ్ ఉంటుంది, ఒక 20 years వరకు వచ్చే ఏజ్ ఉంటుంది, మనలో ఒక ఉడుకు రక్తం ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ టైంలో మనం మోల్డ్ అవ్వాల్సిన విధంగా మోల్డ్ అవుతేనే మన తర్వాత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ మందికి ఆ మధ్యలో ఒక మిరాకిల్ జరిగి ఒక కొత్త దాంట్లోకి వెళ్తారు. కానీ చాలా వరకు చిన్నప్పుడు ఏదైతే నేపథ్యం ఉందో అదే కంటిన్యూ అవుతుంది. మీ అందమైన బాల్యం గురించి చెప్పండి. ఆ కరీంనగర్లో, పల్లెటూరులో, నల్గొండ జిల్లా సుద్దాల మీరు పనిచేసింది, గవర్నమెంట్ జాబ్ చేసింది కరీంనగర్లో. గవర్నమెంట్ జాబ్ కన్నా ముందు ప్రైవేట్ స్కూల్ పెట్టింది కూడా కరీంనగర్లో. అంటే మేడిపల్లి, బొమ్మల మేడిపల్లి అనే ఊళ్ళో. మీరు ఒకరికి వార్నింగ్ ఇచ్చింది కూడా కరీంనగర్ గురించే. బొమ్మల మేడిపల్లి. సో పుట్టిందేమో ఇక్కడ నల్గొండలో. అంటే నా 10th class వరకు నల్గొండ జిల్లా సుద్దాల్లోనే జరిగింది. మా నాన్న సుద్దాల హనుమంతు, అమ్మ జానకమ్మ, మీకు తెలిసిన విషయమే. మహానుభావులు. ఆయన రైటరు, అమ్మ చక్కగా పాడేది. ఆ కుటుంబంలో నేను పెద్దవాడిగా పుట్టాను. నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె. నా బాల్యమంతా పాటల పందిరి కిందనే సాగింది. నాన్న మొదటి పాట నాన్న రాసిన తర్వాత మొదటి శ్రోత అమ్మనే. నాన్నకు అన్ని రకాల వాయిద్యాలు వాయించొస్తుంది. ఆయన డప్పు కొడతాడు, తబలా కొడతాడు, మృదంగం వాయిస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, రాగమాల వాయిస్తాడు, హార్మోనియం వాయిస్తాడు. ఇవన్నీ కూడా చూసి నేర్చుకున్నారు. మళ్ళీ చూసి నేర్చుకున్నారు. ఆయన ఎవరికి ఆయన దగ్గర ఆయన ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు. ఇన్ఫాక్ట్ అవన్నీ నేర్చుకోవాలంటే జీవితకాలం పడుతుంది చాలా మందికి. ఆయన అన్ని జస్ట్ చూసి నేర్చుకున్నాడు. అయితే ఆ వాతావరణంలో పేదరికం ఉండేది. పేదరికం కనిపించేది కాదు, కనిపించేలాగా అమ్మ నాన్న చూసేవాళ్ళు కాదు. కనిపించకుండా మమ్మల్ని పెంచారు. అంటే వాళ్ళు ఒకవేళ సరిగా తినకున్నా మాకు ఆ ఉన్నదేదో మా నలుగురికి పెట్టడం అనేది జరిగేది. నేను పెద్దవాడిని కాబట్టి నేను కొంచెం గ్రహించేవాడిని. అయితే మా అమ్మ ఏదన్నా కొంచెం బాధాకరంగా మా నాన్న ఉంటే మా నాన్న దగ్గరికి వచ్చేసి హార్మోనియం వాయించుకుందామా, వాయిస్తావా, మనం ఏదైనా పాటలు పాడుకుందాము అనేది. అప్పుడు హార్మోనియం తీసి ఆయన పాటలు అంటే చేసేవాడు. అప్పుడు అమ్మ పాట పాడేది. ఇలా అమ్మ సినిమా పాటలు కూడా పాడేది. నాన్న అమ్మ పాడుతుంటే తను హార్మోనియం శృతి అద్భుతంగా చేసేవాడు ఆయన. ఇలా మాకు తెలియకుండానే ఒక సంగీతం, ఒక సాహిత్యం మా హృదయంలోకి ప్రవేశించడం మొదలెట్టింది. నాన్న రాసిన పాటలతో పాటు వేరే పాటలు, హిందీ పాటలు కూడా. మా అమ్మ హిందీ పాటలు చాలా పాడేది, సినిమా పాటలే. వీటి యొక్క అర్థాలు మా అమ్మ చెప్పేది. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆమెకు హిందీ వచ్చు, మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు. కనుక అందులో ఉన్న భావాలు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టమైంది. రాతే హుए अंधेरी तुम चांद भर के आना రాతే హుए अंधेरी ఇలాంటి పాతకాలం సినిమా పాటలు ఆమె అద్భుతంగా పాడుతుండేది అన్నమాట. అలాగే బహారో పూలు బర్సాओ మేరా మెహబూబు ఆయా. మా అమ్మ ఒక పాట పాడితే మా నాన్న ఒక పాట పాడేవాడు. ప్రజల పాటలు ఏమో రచిస్తారు, సరదాగా వాళ్ళు ఇలా పాడుకునేవాళ్ళు అన్నమాట. అలా కూడా నాకు సినిమా పట్ల ఆసక్తి కలిగింది. అట్లాగే ఇంట్లో మా ఊళ్ళో 2 రేడియోలు ఉంటే ఒకటి మా ఇంట్లో ఉండేది. రేడియోలో ఎన్ని పాటలు వినేవాడినో. నేను స్టేషన్లు మారుస్తూ రోజు 40 పాటలు వినిపించేవాడిని మా అమ్మకి. 40 తెలుగు, సిలోన్ అని, హిందీ అని, మీరు కోరిన పాటలని, యూత్ అని, అవన్నీ ఇలా నేను పాటను అల్లుకున్నానా, పాటే నన్ను అల్లుకుందా చెప్పలేని స్థితి. కానీ ఇద్దరం మాత్రం ఒకరికొకరు అల్లుకోవడం జరిగింది. మా ఇంట్లో పిల్లలందరికీ, తమ్ముళ్ళకు, చెల్లెలందరికీ, మా చెల్లె కూడా చాలా బాగా పాడుతుంది. కానీ వాళ్ళు అదే ప్రాణంగా వాళ్ళు జీవితంలో కొనసాగలేదు.
వాళ్ళ పెళ్లి కాగానే వాళ్ళ జీవితము వేరైపోయింది, వాళ్ళ బతుకు వాళ్ళ జీవితం అంతా మా తమ్ముడు కూడా అంతే, ఎవరి అట్లా అయిపోయింది. బట్ నేను పాటను వదులుకోలేకపోయాను. నా లైఫ్ అంతా వదులుకోలేదు, ఇప్పటికీ వదులుకోలేదు. కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే. అద్భుతం. అమ్మే మొదటి గురువు, అమ్మే మొదటి శ్రోత కూడా మీకు. నాన్నకి నాకు మొదటి శ్రోత అమ్మనే. అమ్మే మొదటి కళాగురువు కూడా మీకు. అంటే మీరు అన్నారు ఇందాక ఒక సందర్భం, ఇంట్లో ఏదన్నా బాధపడాల్సిన సందర్భం వస్తే ఆ స్పేస్ లో కూడా, ఆ సైలెన్స్ లో కూడా పాటతో నింపేవాళ్ళు. పాటతో బాధని కాస్త సంతోషంలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు మొత్తానికి. నేను నమ్మేది ఏంటంటే కవిత్వం కానీ, రచన కానీ, కళ కానీ, అంటే ఈ విషయంలో ఉన్న ఎన్నో ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషిని ఎంచుకుంటాయి వాటంతలు అవి అని బాగా నమ్ముతాను. అక్షరం అనేది ఒక మనిషిని వెళ్ళి నేను ఇతనితో ఉంటాను అని చెప్పేసి అతన్ని హత్తుకుంటుంది. ఆ తర్వాత అది విడుదలైన బంధంగా తయారవుతుంది. మీ ఇంట్లోనే మీరు 5గురు, వాళ్ళందరూ వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీరు మాత్రం అది వదలలేదు. నేను వదలలేదు. మీ అందమైన బాల్యం గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకా దైనందిన జీవితంలో మనందరం సంపాదించుకోవాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి మీరు ఇష్టంగానే మీరు ఒక మనుషులకి పాఠాలు చెప్పే ప్రొఫెషన్లోకి మీరు వచ్చారు మొత్తానికి. అయితే అక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టిన మీరు ఇప్పుడు కొమరం భీముడోకి అవార్డు రావడం కానీ, మీ అంటే తెలుగులో వచ్చిన 3వ నేషనల్ అవార్డు తెలుగుకి అది మీద అయ్యి ఉండి, అది కూడా శ్రీశ్రీ గారు రాసిన పాటను ఏదైతుందో దాన్ని ఛాయల్లో వచ్చిన ఇంకో పాటగా మీరు తీసుకుని ఇక్కడి వరకు పల్లవిగా తీసుకుని ఇక్కడి వరకు ఆ రోజు మీరు తీసుకున్న ఆ డెసిషన్కి ఇక్కడి వరకు మీరు వచ్చిన మీ ప్రయాణాన్ని మీరు ఎలా చూస్తారు? వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అద్భుతంలా కనపడుతుంటుంది కదా. మా నాన్న చెప్పేవాడు, మహేష్, మన పాటలు ఎలా ఉండాలి అంటే మనం కొన్ని మైళ్ళ దూరం నడిచిన తర్వాత వెనక్కి చూసుకుంటే మనం రాసిన పాటల్లో కొన్నన్నా జెండాలా ఎగురుతూ ఉండాలి అనేవాడు. వెనక్కి తిరిగి చూస్తే మనం 1000 పాటలు రాస్తాం, కానీ ఒక 100 పాటలన్నా ఒక జెండాలాగా అక్కడ నాటుకొని ఉన్నట్టుగా ఉండాలి, అప్పుడు మన జీవితం సార్థకం అని చెప్పేవాడు నాన్న. అది నేను ఎప్పుడు మర్చిపోను. నేను సినిమాకు రాకముందు కూడా అద్భుతమైన పాటలు రాశాను, అందరికీ తెలిసిన విషయమే. అది ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నీకు మచ్చాలేడాలేనే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు అని రైతుని గురించిన పాట ఇది. ఆకుపచ్చ చందమామ అని రైతుని పోల్చడం. ఇలా నాకు నేనే సినిమాలోకి రాకన్నా ముందే కొన్ని కావ్య స్థాయిలో ఒక ఎపిక్, ఈక్వల్ ది ఎపిక్, అంటే ఒక పాట కావ్యం అంటే అనేక పేజీలతో కూడుకున్నది కదా, పాట కూడా ఒక కావ్యం. ఇప్పుడు ఒక నారాయణ రెడ్డి గారి కావ్యం ఉందనుకో, ఇంకా ఒక గుంటూరు శేషేంద్ర శర్మ గారిది ఒక కావ్యం. కావ్యాలకు ఒక గణనీయమైనటువంటి స్థానం ఉంది మొత్తం సాహిత్య చరిత్రలో. అది మన చరిత్ర కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, మన చరిత్ర కూడా కావచ్చు. అయితే పాట కూడా ఒక శిల్పంలా ఎందుకు ఉండకూడదు. సీజనల్ పాటల్ని నేను పెద్దగా ఇష్టపడను. అంటే సీజనల్ పాట రాయరా అంటే రాస్తాం, సీజనల్గా రాస్తాం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఒక కరెంట్ ఇష్యూ వచ్చింది, పాట రాస్తాం, బట్ ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్. అది ఆ సందర్భంలోనే ఒక జ్వాలలా ఎగుస్తుంది, మళ్ళీ లీలగా అది దూరంగా అలా 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 వెళ్ళిపోతుంది. కానీ ఒక పాట ఒక శిల్పంలా గనక మనకు చెక్కితే అది ఫర్ ఎవర్ ఉంటుంది అన్నమాట, అజరామరంగా ఉంటుంది. అట్లా నేను ఒక రైతు మీద, ఒక నేల మీద, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. ఈ ఒక్క మాటే దాసరి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను, బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను సినిమా రైటర్ చేయకుండా ఊకోను, మరో శ్రీశ్రీలాగా నేను నిలబెడతాను రా అన్నాడు ఆయన. ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన మాటను నిలబెట్టాడు, ఆయన నన్ను కూడా నిలబెట్టాడు సినిమాలో. ఇన్ఫాక్ట్ ఆ మాటతోటే ఆయన ఆ పల్లవితోనే మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇట్లా నేను ఒక పాటని ఏ పాట రాసినా అది అలా ఉండాలి, ఒక శిల్పంలాగా, ఒక మాన్యుమెంట్ లాగా ఉండాలి అనేది. పాట ఎందుకు ఒక కావ్య స్థాయి తీసుకోదు?
తీసుకుంటుంది మనం రాయగలిగితే అని అనుకోవడము, అట్లాంటి పాటలు వినడం. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న రాశాడు పల్లెటూరు పిల్లగాడ అని, ఒక మామూలు 6-7 పిల్లగాడి మీద. అది కనుమరుగైపోతుందా? ఇంకా అజరామరంగా ఇప్పటికీ నిలిచింది. అంటే అలా ఉన్నందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ బాల కార్మికులు ఉన్నందుకు, బాల కర్షకుడు ఉన్నందుకు బాధాకరమే. కానీ ఆ చెక్కిన శిల్పం ఏదైతుందో అది సీజనల్ కాదు. సీజనల్ సాంగ్స్, పాటలలో సీజనల్ ఉంటుంది, రీజనల్ ఉంటుంది, ఎటర్నల్ ఉంటుంది, ఎప్పటికీ ఉండే పాట. సీజనల్ సీజన్ తోటే పోతుంది, మళ్ళీ ఆ సీజన్ వచ్చినప్పుడు గుర్తొస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ సీజనల్ కాబట్టి, సీజనల్ గా కొత్త పాట వచ్చింది కాబట్టి మళ్ళీ సీజన్ మళ్ళీ కొత్త పాట వస్తుంది. ఇది పోయినట్టే కదా. ఎటర్నల్ అయి ఉంటుంది. అలాగా అట్లా నేను ఒక స్త్రీ మీద రాశామనుకోండి. ఆడిదాన్నిరో నేను, ఆడిదాన్నిరా అంటే ఇక్కడిది కాదని, ఆడిదాన్నిరో నేను, ఆడిదాన్నిరా ఈడయవనికి కానిదాన్ని, యాడిదాన్నిరా పడుగాను మళ్ళా ఇప్పుడు ఆడపోరి పుట్టిందని పొత్తిళ్లలో నన్ను చూసి మొత్తుకున్నదట తల్లి, పైకమెక్కువీయరని తిట్టిందట మంత్రసాని. ఆడిదాన్నిరో, ఆడపిల్ల పుడితే మంత్రసానికి కూడా రావాల్సినంత గౌరవం రాదు కదా, కాబట్టి గౌరవం తక్కువ అన్నమాట. కారణమే లేదు, మళ్ళీ అంతే ఆమె పురుడు వేయడానికి వచ్చింది. అంతే, ఆమె సాదేది కాదు, పెంచేది కాదు, కాకపోతే ఆమెకి ఇచ్చే కట్నం తక్కువ ఇస్తారని, అబ్బాయి పుడితే ఎక్కువ ఇస్తారని. అంటే ఒక మంత్రసాని దృష్టిలో కూడా స్త్రీ శిశువు అంత దయనీయంగా ఉంటుందా, అంత తృణీకరణ భావంతో ఉంటుందా? ఇలాంటి పాటలు ఎప్పటికీ పోవుగా. ఇప్పటికి కూడా ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర స్త్రీని కించపరిచినట్టుగా చూడడం అనేది తగ్గలేదు కదా. 2026 ఇది ఇంకా 2026లో అయినా ఆ పాటకి ఇప్పటికి కూడా వెలుగు ఉన్నట్టే కదా, ఎటర్నల్ గా ఉంది. అంతే. నేను అది నేను చూశాను, అది నేను కాపాడుకుంటూ వచ్చాను, పాడుకుంటూ వస్తున్నాను, కాపాడుకుంటూ వస్తున్నాను. ఇది నేను ఎన్నుకున్న పాటల లోపల నేను ఎన్నుకున్నటువంటి ఒక లక్ష్యం, నా ఆశయం. అది పాటలు అలా ఉండాలి. నేను సినిమా పాటలు రాసినా కూడా చాలా వరకు నాకు ఆ దృష్టి పెట్టుకునే రాస్తాను. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. స్టాలిన్లో రాశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఒక మహానాయకుడు చనిపోయినప్పుడు ఈ పాట వేశారు. అంటే అది ఎటర్నల్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది కూడా వాడుతున్నారు. బాబడికి వాడుతూనే ఉంటారు. ఇది ఇందాక మీరు చెప్పిన ఈ పాట ఇది బయటికి వచ్చిందా, ఇక్కడ నా సినిమాల్లోకి వచ్చిందా? భరద్వాజ్ గారు, తమ్మినేని భరద్వాజ్ గారి సినిమాలో ఇది వచ్చింది, కొంచెం మార్చి. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం. సినిమా కోసం రాశాను. దీనికి నా మొదటి నంది అవార్డు దీనికే వచ్చింది. బట్ సినిమా కనుమరుగైంది, పాట చెవిమరుగు కాలేదు. ఎందుకని? ఎటర్నల్గా ఉంది కాబట్టి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆడకూతురికి అడుగడుగున వందనం చెప్పాల్సినటువంటి బాకీ రుణం పురుష ప్రపంచానికి ఉంటుంది. అది నా ఉద్దేశం. అక్కడ సందర్భం సినిమా కథకు అనుకూలమైంది, కానీ సినిమా కథకు అనుకూలమైనటువంటి పరిధిలోనే, ఆ చిన్న గీతంలోనే ఉంటూనే నేను ఆకాశానికి వెళితే నన్ను ఆపేవాళ్ళు ఎవరు? ఇక్కడ నేల మీద గీత దాటొద్దు కానీ ఆకాశానికి ఎగరొద్దని లేదు కదా శాస్త్రి గారు. అలా నా పరిధి నేను విశ్వవ్యాప్తం చేసుకున్నాను. నేను కాయిన్కి అటు సైడ్ చూస్తే కాంట్రాస్ట్గా దీనికి ఈ పాట రాసి మీరు నంది అవార్డు తెచ్చుకున్న మీరు అంటే కొంచెం కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మీరు పాపులర్ అయిన పాట కృష్ణవంశీ గారికి రాశారు, సందీప్ చౌతా గారికి. నిన్నే వెళ్ళాడుతలా రాశారు. నా మగుడు తెచ్చి ఫ్యాన్ అంటే ఇది రాయగలిగిన మీరు ఇది కూడా రాయగలిగారు.
మీకు ఇక్కడ సాధక బాధకాలు తెలుసు కాబట్టి దానిలోని ఒక 4th లేయర్ అనుకోవచ్చు. అవును. అది కొంచెం కొంటెగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే పాడుకుంటూ వాళ్ళు అక్కడ కూడా నేను వాళ్ళు అంటే జనరల్ గా అమ్మాయిలు అంటే నిన్నే పిల్లాడితో సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది కదా అయ్యా. కానీ ఇంకా ఇందాక అన్నారు ఎటర్నల్ గా టైంతో ట్రావెల్ ఇంకా ట్రావెల్ అవుతుంది కదా. ఇప్పుడు బస్సులో వెళుతుంటే ఎవడో ఇట్లా తాకుతుంటాడు ఒకడు, టైప్ నేర్పిస్తే వాడు చేతులు పట్టుకుంటాడు, చేతులు తేరగా బిసుకుతా ఉంటాడు, టేపుతో కొలతలు అంటాడు, టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలు అంటాడే, గాజుల వ్యాపారి తేరగా ఇట్లా ఉంటది కదా. అంటే ఒక టీజింగ్ పాటలో కూడా ఇన్ని ముఖాలుగా వెళ్ళాలని మన డైరెక్టర్ ఏం చెప్పరు. వాళ్ళు అక్కడ అబ్బాయిలు లేరు, వాళ్ళు అన్ని మాట్లాడుకుంటున్నారు, చిలిపిగా ఉండాలి, కొంటగా ఉండాలి, పట్టుకోవాలి జనాల్ని, యూత్ని, అంతవరకు చెప్తారు కదా. దాన్ని నేను ఎంత వినోదంగా చెప్పినా, కొంచెం శృంగార భావంగా చెప్పినా కూడా నేను ఇది మర్చిపోలేదు. అట్లాగే నేను అదే అనుకుంటున్నాను. అసలు అందులో నేను ఇప్పుడు దీన్ని చూసి నేను ఒక రకమైన ఉత్ప్రేరకం పొందాలా లేకపోతే నచ్చుకోవాలా, ఆ రెండు ఉంది. అది మీకు సాధ్యపడింది దానికి. అట్లాగే ఒక అమ్మాయిల సైకాలజీ కూడా చెప్పాను. ఏమనంటే టీచింగ్ అంటే సరదానే మాకు అని చెప్పాము. అది బాగా పట్టింది అప్పటి అమ్మాయిలకి. అంటే ఇలా ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ముందు నేను సమాజానికి నేను ఈ ఫార్మాట్లో ఈ సన్నివేశం ద్వారా డైరెక్టర్ గారు చెప్పిన ద్వారానే ఏమన్నా చెప్పగలనా అనేది నేను మొట్టమొదలు వేసుకునే ప్రశ్న. అది కుమరం భీముడికైనా కావచ్చు, నామవుడు రాంప్యారికైనా కావచ్చు, ఇంకేదన్నా కానీ ఏదైనా మొదలు అలా ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక టీజింగ్ పాట, నిన్న నేడు రేపు ఒక నిచ్చెనా, మనకు చెలిమే ఒక వంతేనా, కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటాదే అని చెప్తా ఉన్నాను. అలాగే నిన్న నేడు రేపు ఒక నిచ్చెన, మనకు చెలిమి ఒక వంతెన. హృదయం ఇచ్చాడు అమ్మాయి ఎందుకు, ఒకరికొకరు కలుసుకోవడానికి. జారిపోయాక తిరిగి రాదమ్మో, కాలం మాయ మరాఠీ. ఒక చిన్న ఝలక్ అలా వస్తుందన్నమాట. జారిపోయాక తిరిగి రాదమ్మో, కాలం మాయ మరాఠీ. ఎక్కడ మొదలెట్టాము? బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగ. మామూలు టీజింగ్ లో మొదలెట్టాము, కానీ చివరికి వచ్చేసరికి ఒక అద్భుతమైన ఫిలాసఫీ చెప్పాను. ఐ లైక్ దిస్. యవ్వనం అనేది చాలా తొందరగా కరిగిపోతుంది, నువ్వు తిరిగి చూసే లోపే అది ఉండదు అన్నట్టుగా. జారిపోయాక తిరిగి రాదమ్మ కాలం మాయమరాఠీ. మాయమరాఠీ అనే మాట ఎక్కడికి వచ్చింది? నుంచి వచ్చింది. నేను ఫస్ట్ విన్నది కూడా నేను మీ పాటలోనే, మరాఠీ మాయమరాఠీ అనే పాట. అరే ఏం ప్రయోగం చేశారు ఇక్కడ అని చెప్పేసి. అది పాతాళ భైరవి లోపల ఎస్ గారు క్యారెక్టర్ కదా, దాన్ని తీసుకొచ్చి కాలాన్ని తగిలించా. ఇట్లా నాకు ఇష్టం. ఇట్లా రాయడానికి నేనేమి దాన్ని ఏమంటారు, చాలా కష్టపడి ఐరానా పడి చెమటలు వచ్చేసి నెవర్ ఎఫర్ట్లెస్ లేదు. చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను, నేను బాగా సంతోషపడతాను. త్రివిక్రమ్ గారు విశ్వనాథ్ గారితో కూర్చొని ఒక సందర్భంలో పాట సందర్భం గురించి ఒకసారి చెప్తూ ఉంటారు. డైరెక్టర్ అనేవాడు ఒక రచయితకి ఎలా చూపించాలంటే టార్చ్ చేసి చూపించినట్టు చూపించాలని చెప్పేసి అంటుంటారు. అంటే ఇందాక మీరు చెప్పారు, మీరు ఇందాక చెప్పిన పాట నిన్నే పిల్లాడితో మీరు ఇందాక చెప్పిన పాట ఏదైతే ఉందో, నేను అప్పుడు చాలా టీనేజ్లో ఉన్నాను. సినిమాలు కూడా అంటే పరిచయం అయినా కానీ మరి పరిధి దాటి చూసే సినిమాలు నా వరకు కాదు. బట్ ఒక టీనేజ్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక రకమైన ఏది ఉంటుంది, నిజంగా లేడీస్ అందరూ కలిసి ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు. ఆ సినిమాలో సందర్భం కూడా అదే, అట్లా తద్దో ఏదో ఉంటుంది దాని పేరు. నీకు తెలుసా నాకు తెలియదు. నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వేషాలు వేసుకొని దొంగగా వెళ్ళి చూస్తూ, నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు అది అందరికీ ఒక సస్పెన్స్ తో కూడిన సందర్భమే. నిజంగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఆడలకు తెలిసేమో. అది ఎప్పటికీ అది అందుకే టైంతో అందుకే ట్రావెల్ అవుతుందేమో. సో మీకు ఇలాంటి సందర్భాలు మీకు చాలా వచ్చాయి. మీకు ఆ సందర్భాలు మీకు ప్రత్యేకంగా మీకు కల్పించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ పాటలు అజరామరంగా ఇంకా ఉన్నాయి. అది ఓసై రాములమ్మ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కృష్ణవంశీ గారి సినిమాలో అన్ని సీతారామ శాస్త్రి రాస్తారు, కానీ ఏదో ఒక పాట నాకు ఇచ్చేవాడు కృష్ణవంశీ. ఆయన దృష్టి ఏంటో మనకు తెలియదు. బట్ నేను ఇచ్చిన
ఆ ఒక్క పాట కూడా నేను న్యాయం చేసే ప్రయత్నం చేసేవాడిని. అది కృష్ణవంశీకి బాగా ఇష్టపడేవాడు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉంటారంట, వాళ్ళు మనుషుల్లో చూడరంట, నడుస్తున్న అస్థి పంజరాలా చూస్తుంటారంట. కవి కూడా తన చుట్టూ కనిపించినంత కవితాత్మకంగానే చూస్తాడు. దాన్ని అర్థం చేసుకునే ఆ ప్రాసెస్ లో ఒక అలౌకిక స్థితి ఉంటుంది, ఒక హై ఉంటుంది. వాహ్ ఎంత బాగుంది ఈ ఫీలింగ్ అని. అది ఎవరికి చెప్పలేడు. భాష తెలిస్తే సంతోషమే, అది ఒక రచయితకి తెలుసు. రాసిన తర్వాత అది వేరే వాళ్ళకి అర్థమైతే సంతోషమే. లేదంటే అతను మళ్ళీ చదువుకుని అబ్బా ఎంత బాగా రాశాను, ఎంత గొప్పగా రాశానని తనకు ఆ ఫీలింగ్ తన వరకే, స్వార్థపూరితంగా తన వరకే ఉంటుంది. కానీ మీలో ఒక టీచర్ కూడా ఉన్నారు. అది అందరికీ అర్థమయ్యే ప్రాసెస్లో ఒక టీచర్ బయటపడుతూ ఉంటాడు. తప్పకుండా పడాలి కూడా. అప్పుడే అందరికి రీచ్ అవుతుంది, అప్పుడే అందరికి అర్థమవుతుంది. అర్థమైందని వాళ్ళు పాఠాలు అర్థమయ్యేలా చెప్పేవాడే కదా టీచర్. ఎగ్జాక్ట్లీ, పంతులు అంటే. సో మీకు ఆ రెండింటి బ్లెండ్ మీలో ఉంది. అందుకే కొన్ని పదాలు చాలా తొందరగా అర్థం అవుతాయి అనిపిస్తుంది. కానీ దీని మూలం నాకేమనిపిస్తుంది అంటే, మీరు ప్రజాకవిగా ఉన్నప్పుడు నేను రాసిన పదం కానీ వాక్యం కానీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకే మీరు పాట వినిపించి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత అది ఆమోగ్యదాయం అని తెలిసిన తర్వాత బయటకు వచ్చేది అన్నమాట. అంతే. అందుకేనేమో ఇది అంత ఈజీ అనిపిస్తుంది. అది నాన్న సంప్రదాయం. అది ఓకే. నాన్న పాట రాసిన తర్వాత అమ్మకి చెప్పేవాడు. అమ్మ ఏదన్నా అందులో తనకి ఇబ్బందిగా ఉంటే ఇది కొంచెం అనేది. మా నాన్న మొట్టమొదలు పల్లెటూరి పిల్లగాడు పాటలోనే తప్పటడుగుల లెఫ్ట్ రైట్ అని రాశాడు. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల లెఫ్ట్ రైట్. మమ్మ లెఫ్ట్ రైట్ అని నడుస్తారు కదా. మా అమ్మ అభ్యంతరం చెప్పింది. ఆ సంభాషణ నాకు బాగా గుర్తుంది. లెఫ్ట్ రైట్ అనే మాట ఈ పాటలు అవసరమా అంది. ఊరికే అందరూ అంటుంటారు కదా, అందుకోసం అన్నారు. ఎందుకు లెఫ్ట్ రైట్? తప్పటడుగులా ఇంకేదన్నానండి, నడక ఏదో అనండి అంటే అప్పుడు నాన్న సవరించుకొని తప్పటడుగుల నడక తీరు అని రాశాడు. తర్వాత మా నాన్న మా ఊళ్ళో ఉన్న, ఇన్ఫాక్ట్ వింటుంటే నాకే నచ్చలేదు ఇప్పుడు మీరు చెప్తుంటే. అదే లెఫ్ట్ రైట్. మా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పని పాటలు చేసుకునే వాళ్ళు, కలుపు తీసుకునే వాళ్ళు, శ్రమజీవులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాట వినిపించేవాడు. ఫస్ట్ చేసే పని అమ్మ. తర్వాత వాళ్ళు కూడా జబర్దస్త్ ఉన్నది పంతులు. మా నాన్న అందరు పంతులు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రాత్రిపడి పెట్టి మా అమ్మ కూడా చదువు చెప్పినాడు కాబట్టి మా అమ్మ కూడా మా నాన్నని పంతులు అనే పిలిచేది. అయితే జబర్దస్త్ ఉంది పంతులు, ఇప్పుడు పాట బ్రహ్మాండం ఉందని చెప్పేవాళ్ళు వారు. అంటే వాళ్ళకు ఓకే అనుకున్న తర్వాత అప్పుడే ఆయన దాని వెలుగులోకి తీసుకొచ్చేవాడు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూశాను. అదే అలవాటు నాకు వచ్చింది. నేను ఏదన్నా పాట రాస్తే ముందు ఇంట్లో వినిపిస్తాను, మా ఆవిడకి వినిపిస్తాను, మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మకి వినిపిస్తాను, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు. మా ఇంట్లో లక్కీ ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రసజ్ఞులే, అందరూ చెప్పగలిగిన వాళ్ళే. ఇది చాలా బాగుందని చెప్పగలరు, ఇది కొంచెం అటు ఇటుగా ఉందని కూడా చెప్పగలరు. అట్లా నాకు సరిదిద్దడం అనేది నాన్న అమ్మే కాకుండా, తమ్ముళ్ళు చెల్లె కాకుండా, భార్య కాకుండా పిల్లల దాకా అది అలవాటుగా వస్తుంది. ఒక అనూచానంగా, ఒక సంప్రదాయంగా నేను చేసుకున్నాను. అట్లాగే నా ఫ్రెండ్స్. దీని మూలం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలైంది. అదన్నమాట. ఇప్పుడు ఎటర్నల్ గా కొనసాగుతుంది. అదన్నమాట. ఎటర్నల్ పదం చాలా ఎక్కువసార్లు అవసరం కూడా ఉంది. ఇలా నన్ను నేను సరిదిద్దుకుంటూ ఇప్పటికీ నేను ప్రయత్నం చేస్తాను. అది ఏ పాట అయినా సరే. నేను ప్రైవేట్ పాటలు కూడా చాలా రాశాను. అవును. ఇప్పుడు అమరావతి అనే ఒక పాట రాశాను నేను, ఆంధ్రప్రదేశ్ వేర్పడ్డ తర్వాత. మీరు రాశారు అది కూడా? నేను కూడా మీతో రాయించుకున్నారు. 13 నిమిషాల పాట బాబు అది. 13 నిమిషాల పాట. ఇలా నేను ఒక జన్మభూమి గీతం రాశాను చంద్రబాబు గారి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. సెకండ్ లైన్ దెబ్బ కొట్టకపోతే నా పెన్ను కదలదు అసలు. పాటలో ఫస్ట్ లైన్ నిన్ను నిలబెట్టాలి, సెకండ్ లైన్ నిన్ను పడగొట్టాలి. లేకపోతే ఆ పల్లవి నేను చింపి పక్కన పెట్టేస్తాను. అది ముందు నన్ను పడగొట్టాలి, లేకపోతే వినవాళ్ళ పడగొట్టాలి. ఫస్ట్ లైన్లో ఏదో పట్టుకోవాలి, పోని క్షమిద్దాం. రెండవ లైన్లో పట్టుకోకపోతే ఆ పాట నేను ముట్టుకొని ఇంకా పక్కన పట్టిస్తాను. నేను అసలు ఆ పల్లవేపు తీసుకోను. నేను నో, ఐఎమ్ రాంగ్ వే, ఐఎమ్ రాంగ్ పాత్ అనుకుంటాను. ఇది నేను అనుసరించే పద్ధతి. మొట్టమొదటి లైన్ మీరు ఏదైనా తీసుకోండి నా పాటలో, ఎనీ సాంగ్ మీరు తీసుకోండి, రెండో లైన్ మూడో లైన్ ఫస్ట్ లైన్ మిమ్మల్ని పడేస్తుంది. నువ్వు యాడికెళ్తే యాడికొస్తా సువర్ణ, ఎవడైనా రాస్తాడు. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. నీ ఇంటి పేరు మారుస్తా అంటే అందులో ఒక చిన్న కమిట్మెంట్ ఉంది.
నేను పెళ్లి చేసుకుంటాను. చెప్పకనే చెప్పు. టీచింగ్ లోపల కూడా ఒక చిన్న కమిట్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తన కాళ్ళకే పసుపు అవుతాను రో అని రాశారు చంద్రబాబు, మన చందమామ సినిమాలో కృష్ణవంశీ. ఆ కాళ్ళకే పసుపు అవుతానంటే పెళ్లి చేసుకుంటానంటే కదా. ఎంత రేగుముల్లోలే అని రాసినా అందులో మేలుకు వచ్చేసరికి తన కాళ్ళకే పసుపు అవుతాను అనే మాట నాకు పెట్టకపోతే నాకు గిట్టదు. ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన మాట అన్నాడు, ఆ తెలుగు పాట ఇప్పుడు ఎలా ఉంది అంటే 150 పదాలు తెలిస్తే ఒక తెలుగు పాట రాస్తున్నారు, పాట అలా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఈ అంటే ఈ ఎపిసోడ్లో లాస్ట్ ఈ 10 minutes అయితే ఉందో కొత్త రచయితలకి మాస్టర్ క్లాస్ ఇది. ఫస్ట్ వాక్యంలో నిలబెట్టాలి, రెండో వాక్యంలో పడగొట్టాలి, పాట ఎలా ఉండాలి, ఆ తర్వాత పాట ఇంకా అందుకుంటుంది. దాని తర్వాత ఇది ఫాలో అయితే మాస్టర్ రూల్స్. అద్భుతంగా రాసే వేరే రచయితల పాటలు కూడా చూడండి మీరు. ఫస్ట్ లైన్ లో అయిపోయింది, సెకండ్ లైన్ కొట్టేస్తారు, వాడు కొట్టేగానే తెలిసిపోతుంది ఈ పాట హిట్ అవుతుంది. సినిమా హిట్టా కాదా అని నేను చెప్పలేను, అది ప్రేక్షకులుగా ప్రజలు చెప్తారు అది. కానీ పాట హిట్టా కాదా అని నేను చెప్పగలను కదా. అది ఎవరైనా సరే, నాకంటే నా చిన్న కొడుకు కంటే చిన్నోడు అనంత శ్రీరామ్ కావచ్చు, నాకన్నా పెద్ద అయిన నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా సరే నేను తప్పని అనుకుంటాను. ఎస్, ఇది 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 నిలబెడుతుంది ఈ పాట అని. అదే నేను అనుసరిస్తాను. అదే. గురుగారు నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు చాలా పుస్తకాలు రాశారు, మీరు చేసిరో లేదు నాకే తెలియదు, కానీ మీ తల్లిదండ్రుల మధ్యలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని, ఆ సందర్భాలన్నింటినీ ఒక పుస్తకం తీసుకొస్తే చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాకే ఒక మాట చెప్పారు, ఓ పాటకి ఫస్ట్ శ్లోకం మీ అమ్మే, ఇది ఇట్లా ఉంది అని ఒక ప్రూఫ్ రీడింగ్ మీ అమ్మ దగ్గరికి వస్తే ఆ లెఫ్ట్ రైట్ నచ్చలేదు, ఇంకేదో అంటే మార్చారు. తర్వాత మీకు ఏదో మనసులో ఏదో బాధగా ఉంది, ఏం చేద్దాం, ఒక సంగీతంతో నింపుదాం, హార్మోనియం పెట్టి తీసుకొస్తే, నాకు తెలిసి ఇవి తీసుకొస్తే సినిమాల్లో మిథునం అయినట్టు బుక్స్ లో ఒక మిథునం అవుతుంది. ఇది మీరు మీకు అంటే నా సజెషన్ మీరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది. అయితే చాలా వరకు చూస్తున్నప్పుడు నోబెల్ ప్రైజ్లు అప్పట్లో సాహిత్యంలో చాలా తక్కువగా వస్తాయి ఇండియన్స్ కి, ముఖ్యంగా ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అనుకుంటే సాహిత్యంలో మన దేశంలో వచ్చింది. కడుపు కాలితేనే, మంట రగిలితేనే కవిత్వం పుడుతుందని అంటారు, శ్రీశ్రీ కూడా అంటారు అన్నమాట. మీరు లైక్ ఎన్నో చేశారు అన్నారు కదా, మీ ఒక 20-22 years వచ్చే వరకు కూడా చాలా పడ్డారు, చాలా చూశారు. అప్పట్లో బాధ్యతలు కొంచెం తొందరగా ఎక్కువగా తీసుకోవాలి, తొందరగా అంటే ఒక 9 ఏళ్ళకే తీసేసుకోవాలి, 10 ఏళ్ళకే తీసుకోవాలి. అసలు ఆ జీవితం ఎలా ఉండేది, మీరు ఆ ప్రాసెస్లోనే మీకు శ్రమైక జీవనం తెలిసింది, ఏం చేయాలి, ఏంటి, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ చెమట ఏంది, వాళ్ళ బాధ అన్నీ తెలిసింది. ఆ జీవితం ఎలా ఉండేది అసలు? అంటే శ్రమైక జీవనం అంటే, ఇప్పుడు 10th వరకు అయితే నేను మా ఊళ్ళోనే మా అమ్మ నాన్న దగ్గర ఉండేవాడిని, సీతారాంపురం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సీతారాంపురం అంటే మా అక్కయ్య కొడుకు ఉత్తేజూరు అనమాట. అది మీకు ఇండస్ట్రీకి రావడానికి ఒక చిన్న తీసుకొచ్చింది. చాలా వరకు ఒప్పుకోరు పెద్దలు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, లేదు నేనే కష్టపడ్డాను అంటారు, కానీ మీకు ఏ ఇది లేకుండా. అవును, లేకపోతే సినిమానే లేదు నాకు. వాడు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుని, నేను ఎక్కడ ఉండాలి, మీ అల్లుడు అయ్యండి రావామయ్య అని చెప్పేసి, ఎక్కడ ఉండాలంటే నా దగ్గరే ఉండు, నా దగ్గరే తిను, ఓకేనా. నేను ఎవరి దగ్గరికి ఒక్కరికి పోయి అక్కడ గేట్ దగ్గర నిలబడను, లేదు నేను నిన్ను తీసుకుపోయి దాసరి గారి దగ్గరికైనా సరే నేనే తీసుకెళ్తా, నిన్ను ఏ గేట్ దగ్గర ఎవడు అప్పుడు. ఇన్ని వాగ్దానం అయిన తర్వాత వచ్చా. అంటే మీరు అప్పటికే మీరు ఒక ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్. నేను స్వతహాగా మీకు ఒక వెయిటేజ్ ఉంటుంది, నేను ఇది చేయగలను, ఇది రాయగలను అని ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. అప్పటికే నేను కరీంనగర్ జిల్లా లోపల ఒక మంచి కవిగా నాకు ఒక పేరుంది, కాబట్టి నాకు వారసత్వ పరంగా కూడా మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పేరు కూడా చాలా ఎక్కువ ఉంది, కాబట్టి నాకు అది ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఇంతవరకు 32 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పని లేకుండా ప్యాడ్ పట్టుకొని ఏ ఆఫీస్కి వెళ్ళింది లేదు. అది ఎవరన్నా అది గర్వంగా అనుకున్నా కూడా క్షమించాలి, బట్ నేను ఎప్పుడు ఇట్లా వెళ్ళింది, పిలిస్తేనే వెళ్ళాను, అది ఎవరైనా సరే. అలా పని లేకుండా వెళ్ళింది ఒకే ఒక కాంపౌండ్, 2 కాంపౌండ్స్ ఉన్నాయి. ఒకటి దాసరి గారి కాంపౌండ్, పని లేకుండా వెళ్ళేవాడిని. ఆయన చెప్పాడు, నీకు పని లేకుంటే నా దగ్గరికి రా, ఇక్కడే కూర్చో, ఊరికే టైంకి భోంచేయి, నిద్ర వస్తే ఎడిటింగ్ రూమ్లోనో ఎక్కడ పోయి పడుకో, కానీ ఎక్కడ నిలబడద్దు నువ్వు అని చెప్పాడు తండ్రి. మీరు ఆయనకి చాలా రుణపడి ఉన్నారు కదా. ఐ లవ్ హిమ్. అట్లాగే పని లేకుండా వెళ్ళి భోంచేయగలిగేటువంటి ఆఫీస్ ఏదైనా ఉందంటే, ఏదన్నా ప్లేస్ ఉందంటే ఆర్ నారాయణమూర్తి గారిది. పని ఉన్నా లేకున్నా వెళితే, ఏ టైంకి వెళితే ఆ టైంకు భోజన టైమా, టిఫిన్ టైమా,
నేను కూడా ఎలాంటి బిడియం లేకుండా తినగలిగే చోటు రెండు, ఒకటి దాసరి గారిది, ఒకటి అరుణామూర్తి గారిది. కాబట్టి నేను ముందు నుంచి నాకు అలవాటు. ఇప్పుడు ఆకలితో చస్తాం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేము మనం. ఇది మన మట్టి మనకి ఇచ్చినటువంటి అదనమాట. అది నేను లైఫ్ అంతా పాటించాను, నాకేం నష్టం జరగల అట్లా. అఫ్ కోర్స్ నేను తక్కువ రాసిండొచ్చు, ఇంకా తక్కువ రాసాను, ఎన్నో రాశారు. అఫ్ కోర్స్ పాటలు తక్కువ రాశానేమో, లేదా విరివిగా రాయలేకపోవచ్చు. కానీ నాకేమి ఇబ్బంది జరగకుండానే నేను అనుకున్న నా హృదయం అభిలాష ప్రకారమే నా జీవితం సాగింది. అంతే తప్ప నా యొక్క అలవాటు వల్ల, నా యొక్క ఈ దృష్టి వల్ల నాకేదో తగ్గిందని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఇలా సినిమాల్లో ఏ పాట రాసినా కూడా ఆ దృష్టితో పెట్టుకుని రాశాను. అలాగని నేను కేవలం శృంగారం కూడా రాయలేదా అంటే ఎందుకు రాయలేదు, రాయకపోతే ఇక్కడ పనే వెళ్ళదు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు అన్నారు ఒకసారి, నువ్వు అన్నీ దాసరి గారి పాటలే రాస్తే నువ్వు ఏడాదికి ఒకటే రాయాలి, నువ్వు రా నా దగ్గరికి వచ్చి కమర్షియల్ పాటలు కూడా రాయి అని చెప్పి రాయించినటువంటి మిమ్మల్ని తిరుపతికి తీసుకెళ్ళి వ్యక్తి అనమాట. అలాగే శ్రీహరి గారు కూడా నన్ను బాగా, నా ప్రతి సినిమాలో నీకు పాటలు ఉంటాయి, నువ్వు ఎప్పుడు నిరాశపడి వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, ఇట్లా అనేక మంది నన్ను ప్రోత్సహించినారు. మీరు 16s కి సింగిల్ కార్డ్ రాశారు. మీరు సింగిల్ కార్డ్ కాదే, ఆల్ సాంగ్స్ అంటే వికీపీడియాలో చాలా వరకు ఆల్ సాంగ్స్ అని ఉంది. లేదు తప్పదు. ఎన్ని సాంగ్స్ రాశారు మీరు 16? నేను అందులో దేవుడు వరం అందిస్తే అదొకటేనా? అదొకటే రాశా. అది వికీపీడియా చాలా తప్పు చెప్తుంది. వికీపీడియా ఇంకా చాలా తప్పులు చెప్తుంది. ఏంటంటే మీ బర్త్డే విషయంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కరెక్ట్ బర్త్ డేట్ ఏంటి గురుగారు? అది కరెక్ట్ బర్త్ డేట్ మేలా ఏప్రిల్? అది రెండు డేట్స్ చూపిస్తుంది. మే వైశాఖ పూర్ణిమ నాడు పుట్టాను నేను. అయితే 16s వరకు వస్తే మీరు నేనేమనుకున్నానంటే వికీపీడియా చెప్పిన దాని ప్రకారం నేనేదో చిన్న హోంవర్క్ చేసుకుని వస్తాను కాబట్టి అందులో ఆల్ సాంగ్స్ అని ఉంటే, అరే సింగిల్ కార్డ్ రాయించేంతలా గంటేడు కృష్ణ గారికి వీకి ఎలాంటి రిలేషన్ ఉండేది? ఎందుకంటే చాలా వైరల్ ఆ పాట, ఇప్పటికీ టైంతో పాటు ట్రావెల్ అవుతుంది. స్టిల్ నాకు తెలిసి సినిమాలో ఇప్పుడు కొంచెం ట్రోలింగ్ కి దానికి దీనికి వాడుతున్నారు కానీ, అవును అప్పటి వాడివా ఆ కాలం వాడివా అని చెప్పడానికి వాడుతున్నారు కానీ ఇట్స్ స్టిల్ అ మెలోడీ. ఆయన ఏమైపోయారు తర్వాత? మీరు టచ్ లో ఉన్నారా గంటేడు కృష్ణ గారు? ఇప్పుడు ఈ సినిమా చాలా అన్సర్టైన్ మాయా, మాయలమారటిది కూడా ఇదొక మాయా. ఓకే, అంటే ఏదో రకంగా ఎక్కడో కొనసాగుతూ ఉంటారు. కానీ ఒక ప్రయాణంలో చాలామందిని నేను చూశాను. ప్రయాణంలో కొందరు మధ్యలో అటు ఇటు కావడము, లేదా వేరే వ్యాపకాల వైపు, వ్యాపారాల వైపు వెళ్ళిపోవడము ఏదో జరిగి ఉంటుంది. అప్పుడైతే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్గా తను వచ్చినాడు కొత్తగా. ఆ తర్వాత చాలామంది వచ్చినారు. అయితే ఈ ఉత్తానమైన పతనం అనేది సినిమాలో చాలా ఉంటుంది. ఎప్పుడు అప్డేట్ కాకపోతే, ఏ రంగంలోనైనా కూడా అప్డేట్ కాకపోతే మనం ఆగిపోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, నేర్చుకుంటూనే. ఇప్పుడు మనము మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే అని ఆ పద్ధతిలో ఆ ఛాయలో రాద్దామంటే ఇవాళ హీరోయిన్లకి ఉన్నటువంటి కథలు కావచ్చు, లేదా డైరెక్టర్ల అభిరుచులు కావచ్చు, అంత మెలడీ ఇప్పుడు అక్కర్లేదు. ఇది కాలం తీసుకొచ్చిన మార్పు. ఈ కాలం తీసుకొచ్చిన మార్పుకి రైటర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అందరూ మారుతున్నారు కదా. అలా మారడంలో ఏమైనా వెనక ముందులు, లేకపోతే కొంచెం మందగించితే ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళని చూశాను నేను. మందగించక ముందు కడిగై, వెనకబడితే వెనకేనోయి, దేశమును ప్రేమించమన్నా. అలా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు, రకరకాల ఒత్తిళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవో దాని అంటారు ప్రొఫెషనల్గా ఉండే ఇవన్నీ ఉంటాయి కదా. అవును, చాలా ఉంటాయి. ఇక్కడ ఉండేదే క్యాలిక్యులేషన్స్ కదా. అందుకని నేనేమంటానంటే, ఒక రంగం ఎన్నుకున్న తర్వాత చావా బతుక, పడిపోతామా నిలబడతామా కాదు, దాన్ని వదిలి వెళ్ళొద్దు. ఇది నేను బాగా నమ్ముకున్న విషయం అనమాట. యూ హ్యావ్ టు కంటిన్యూ. చూద్దాం, సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా అనేక సార్లు నేను పాటలు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అంతెందుకు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక 1 year ఫెయిల్యూర్స్ ఎదుర్కొని మేకప్ లేకుండా ఉన్న కాలాలు కూడా ఉంటాయి. అది ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారే చాలా సినిమాలు
ఫెయిల్ అయిపోయి చాలా బాధలో ఉన్నప్పుడు దాసరి గారు వెళ్ళి అడిగితే, నేను ఇప్పుడు చాలా కొంచెం నా టైం బాగాలేదయ్యా, నువ్వు చాలా అద్భుతంగా ఎదుగుతూ ఉన్నావు, ఇప్పుడు నన్ను ఎందుకులే, నేను వేరే వాళ్ళతో తీసుకుంటే, ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు దాసరి గారు ఎన్టీ రామారావు గారిని. సార్ మీరు ఫెయిల్యూర్ కాదు సార్, మీ కథలు ఫెయిల్యూర్ సార్, నా కథ మీద నమ్మకం ఉంది, మీరు రండి సార్ అన్నాడు. దట్ ఈస్ దాసరి సార్. అదే మనుషులంతా ఒకటే. మళ్ళీ ఒక పెద్ద హిట్ అది రామారావు గారికి. ఇలా అలాంటి దాసనారాయణరావు గారు కూడా మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయినారు, కానీ మళ్ళీ ఒసే రాములతో ఆయన ఇంకొక ఇన్నింగ్స్ ప్రారంభం చేస్తారు. ఇది సర్వసాధారణం, ఇక్కడ సినిమాలు సర్వసాధారణం. కాకపోతే మనం కొంచెం ఓపిక వహించడము లేదా పోరాటం తీవ్ర స్థాయిలో చేయడం ఉండాలి తప్ప ఇంక వేరే ఏం లేదు. నేను అట్లాగే 32 సంవత్సరాలు నడుస్తున్నానని అనుకుంటున్నాను. అవును, నాకు మొన్న ఇటీవల వచ్చిన RRRలో నేను రాసిన పాట కూడా నన్ను నిలబెట్టినట్టే కదా. అలాగే కన్నప్ప సినిమాలో నేను ఒక 7-8 పాటలు రాశాను, ఆధ్యాత్మిక పాటలు, పూర్తిగా కొత్త జోనర్. మోహన్ బాబు గారు నా మీద ఉన్న ప్రేమతో విశ్వాసంతో పాటలు రాయించారు. కాబట్టి ఓపిక వహించి మన యొక్క ప్రతిభను మనం ఎప్పుడు స్థానబెట్టుకుంటూ ఉంటే మనకు లైఫ్ ఉంటుంది సినిమాలో. వికీపీడియా తప్పుగా చెప్పింది కాబట్టి, అంటే మీ బర్త్ రేట్ విషయంలో తప్పు చెప్పింది, మీరు రాసిన సినిమాల్లో ఆల్ సాంగ్స్ అని చెప్పేసి అందులో ఉన్న డేటాతో చెప్పింది కాబట్టి, ఇక మీదట ఇప్పుడు నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులో పాట మీరు రాసారా లేదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అడుగుతాను. నాకు ఒక అండర్ రేటెడ్ సాంగ్ చాలా ఇష్టం, అది అమ్మ చెప్పింది అనే సినిమాలో. అమ్మ చెప్పింది, మాటలతో పదాలే షికారుకి వెళ్తే అది మీరే రాసి? నేనే రాశాను. అది నాకు అత్యంత ఇష్టమైన పాట. అయ్యో, నేను చాలా వరకు కీరవాణి గుండం గంగరాజ్ గారు డైరెక్టర్ గారు ఆ పాట నాకు చాలా ఇష్టం. అంటే నేను సినిమాలు విరివిగా చూస్తాను, నేను చాలా ఎక్కువగా మా నేపథ్యం కూడా అదే కాబట్టి. శర్వానంద్ ఏంటి చిన్నపిల్లల్లో ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు ఇందులో, అది కాకుండా గుండం గంగరాజు గారు ఉన్నారు, సుహాసిని గారు ఉన్నారు, ఈ సినిమా ఏంటి అని చూస్తే తర్వాత చిన్నపిల్లల సినిమా అనుకున్నా, తర్వాత అది ఒక థ్రిల్లర్. దాని ఉద్దేశం చాలా అందులో 2 పాటలు ఉంటాయి. అందులో ఈ పాట నాకు పాటలతో స్వరాలే షికారుకెళ్తే గీత, అందంగా నిశ్శబ్దం తలుచుకుంటే సంగీతం అన్నారు. అది నా ఏజ్ ఏంది, నాకు అది అర్థం అవ్వడం ఏంది అంటే, అది నా గొప్పతనం కాదు, మీరు వాడిన పదాల గొప్పతనం. నిజమే కదా, అందంగా నిశ్శబ్దం తలుచుకుంటే సంగీతం. నాకు పాట రాదు, నాకు పాట రాకపోవచ్చు, కానీ నేను తలుచుకోగలను, సంగీతమే నీలో క్రియేట్ అవుతుంది కదా. అది రాసింది మీరు. నేను హోంవర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇదిగోండి అసలు గ్రేట్, అది నాకు చాలా అండర్ రేటెడ్ సాంగ్. ఇంకోటి, ఈ 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మామూలుగా ఇందాక చెప్పాను కదా, కవిత్వం అనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైన హై అని చెప్పేసి, అది ఇట్స్ అ డ్రగ్. నాకు అది డ్రగ్ అంటే ఏంటి, అది ఇంక మనది, అది మనకి ఒక రకమైన అలౌకిక స్థితికి తీసుకెళ్తుంది, ఒక వేరే అడిక్షన్. దానికి మళ్ళీ ఇంకా వేరే అది సరితూగదు, మళ్ళీ దొరికేదాకా మళ్ళీ అన్వేషిస్తూనే ఉంటాం మళ్ళీ. ఈ 2 పాటలు, ఒకటి వచ్చేసి చంద్రముఖిలో అత్తిందోం అనే సాంగ్ మీరు డబ్డ్ వర్షన్ అని చెప్పేసి ఉంది ఇందులో మీ వికీపీడియాలో. అంటే ఒరిజినల్ లిరిక్స్ వాళ్ళ పిఏ గారు రాసారా లేకపోతే? తమిళంలో పాట ఉంటుందిగా. అవును, తమిళంలో పాట వచ్చిన తర్వాతనే తెలుగులో రాస్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు షూట్ చేస్తారు. అవును, షూట్ చేసినప్పుడు మేము ఆ థీమ్ని ఫాలో అవ్వాలి, అట్లాగే లిప్ని ఫాలో అవ్వాలి. అది అందరికి ఎరుకున్న విషయం. అయితే కొన్ని విషయాల్లో మనం స్వతంత్రం తీసుకోవచ్చు. అట్లా మనం తీసుకొని ఆ భావాన్ని చెదరకుండా, అంటే ఆయన ముఖ కవలికల్ని, ఆయన నటనకి ఇబ్బంది రాకుండా, అంటే అదేగా వెళ్లకుండా మనం కొత్తదనాన్ని తీసుకొచ్చినాం అనుకో, అది అద్భుతంగా కుదురుతుంది అనమాట. అట్లా నేను రాసిన డబ్బింగ్ పాటలకి నేను ఆ ప్రయోగం చేసుకున్నాను. ముఖ్యంగా 2 పాటలు మీరు చెప్పండి, మీరు దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో కైట్ సాంగ్ ఉంది, చిలుకా పద పద. అక్కడ కొంగ కొర్రి పర పర కోరి పర పర కొంగ ఇట్లా ఇది ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం కొంగ పద పద అంటున్నాడు. నేను పి వాసు గారు డైరెక్టర్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, సార్ తెలుగులో మాకు కొంగ అనే పదము మేము కొంచెం నెగటివ్గా వాడతాం సార్. వాడు కొంగ పూజ చేస్తూ ఉంటాడు, ఓ కాళ్ళు లేవట్టి కాళ్ళు పూజ చేసేసి కొంగ పూజ కాళ్ళు లేవట్టి ఉంటుంది, అది చేపొచ్చి తగలగానే పొడుస్తుంది అనమాట, వేట అది. కొంగ పదాన్ని రజనీకాంత్ గారు హీరోయిన్ గారు అనడం నాకు నచ్చట్లేదు సార్. మీరు తెలుగులో చెప్తారా, అర్థమవుతుంది ఆయనకి తెలుగు? పివాస్ గారు అద్భుతం, ఏకాంబరం గారి కొడుకే కదా, ఓకే, రామారావు గారి ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తుంటారు కదా, మరి అది సాహిత్యపరంగా తెలుగు బాగా వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, మనకు ఇంగ్లీష్ ఉంటుంది. శంకర్ సార్ ఉన్నారు, ఇనుములో కూడా రాసింది.
సో ఆయనతో నేను సరే కొంగ పరపర ఇది వద్దు సార్ అన్న అనగానే మరి ఎట్లా అన్న సార్ నేను చిలక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పదాన్ని మనం చేర్చినాం. మనసును కూడా ఒక గాలిపతంగం లాగా అనేది నేను తెలుగీకరించాను. అది అక్కడ మనసా అనేది యాజ్ ఇట్ ఈజ్ డబ్బింగ్ కాదు. నేను ఇట్లా తెలుగుదనంలో వచ్చి పుట్టిన పాటలాగా రాయాలి అంటే ఇట్లా మనం కొంత చొరవ తీసుకోవాలని నేను ఆ ఫార్ములా నేను పాటించాను. అత్యుందం సాంగ్ లో కూడా ఆ సినిమా ఎప్పుడో వచ్చింది, చూసేసాను, అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఒక్కంటి పాదాలు నేను దాని గురించే చెప్తున్నాను. నేను ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడు. నేను ఎందుకు వింటున్నానో తెలియదు, ఆ పాట ర్యాండమ్ గా వచ్చింది వింటున్నాను. అంటే వినేశ్వర సినిమా పాట మళ్ళీ ఎందుకులే అన్నట్టు కొత్తది చూస్తున్నాను, ఆ పాట వింటున్నాను. ముక్కంటి పాదాలకు నేను ముద్దు పెట్టాను, ముఖ్యంగా ప్రజల గుండెలో నన్ను పెట్టాడు. ఇది విని సడన్ గా అంటే ఏదో అయినట్టు ఫస్ట్ నేను చేసిన పని నేను బైక్ డ్రైవ్ చేస్తూ బండి ఆపేసి ఫస్ట్ నేను వెతికింది ఏంటంటే ఎవరు రాసింది. అప్పటికే నా కళ్ళు ఆర్తితో తడుస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ రాయడం వేరు, తక్కువ రాయడం వేరు, సరిగ్గా రాయడం వేరు. మొత్తం రజనీకాంత్ గారి జీవితం మొత్తం ఆ 2 వాక్యాల్లో ఉంటది. ఏదో ఈ మెషిన్ మీద లేజర్ కట్టింగ్ చేసిన కొన్ని ఉంటాయి. ఆయన జీవితం మొత్తం ఆ 2 వాక్యాల్లో అమర్చినందుకు మీ పేరు నేను మీకు ఈ ఇంటర్వ్యూ అయ్యే ముందు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్ అని చెప్పేసాను. దానికన్నా సందర్భం భద్రాచలం అయితే దీని తర్వాత బలపడింది అనమాట. నాకు తెలియకుండా ఒక 10 నిమిషాలు ఇడుస్తున్నాను. అందులో లిప్ కూడా ఉంటుంది చూడు మహేష్. అవును, ఎందుకంటే పాబా ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టాను, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడు. ఆ మా అనేది తప్పకుండా వాడాలి. ఎందుకంటే మా వాడారు వాళ్ళు, దాన్ని నేను తెలుగులో వాడాల్సి వస్తుంది. అక్కడ క్లోజప్ ఉంటే గనక కెమెరాలో దొరికిపోతాం. అక్కడ అందంగా ప్రజలు అన్నప్పుడు నోరు తెరుచుకుపోతుంది, ముక్కంటి అన్నప్పుడు నోరు మూస్తుంది కదా. ఈ చిన్న చిన్న ప్రయత్నాలు క్లోజప్ లో వాడుతూ మళ్ళీ నా పద్ధతిలో నేను లైన్ లో ఇంత నిశ్చితంగా పరిశీలిస్తారా మీరు? అసలు మూమెంట్ కూడా షూట్ వచ్చేసి దూరంగా ఉంటే లిప్పు దొరకదు, దగ్గరగా ఉంటే లిప్పు దొరుకుతుంది, అది పరిశీలిస్తాం. అది అట్లేం ఉండదు. అంటే ఒక్కొక్కసారి మనము పాటలు 2-3 రకాలు ఉంటాయి కదా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో వచ్చినప్పుడు లిప్ అవసరం లేదు. ఇప్పుడు ఓ మర మనిషి మాలోకిరా పొన్నగయో అని మొదలు పెట్టాడు. నేను కూడా మర మనిషిని మొదలెట్టా. అలా రాసినప్పుడు అక్కడ ఎవరు పాడతలా, అది మ్యూజిక్ వస్తూ ఉంటే, పాట వస్తూ ఉంటే అక్కడ రోబో తయారవుతుంటాడు. సినిమా చూసారు, అవసరం లేదు. అలాంటప్పుడు అవసరం లే. కానీ నేనేమంటానంటే ఎందుకు దొరకవా మన దగ్గర అనేది ఒక చిన్న తిక్క అనమాట. అందులో ఆయన పాడినాడు, మనం కూడా మా మీదనే పెడదామా అని అట్లా తిక్కాలి. పెట్టకుండా ఏం కాదు అక్కడ పెట్టడం. కానీ ఇప్పుడు లిప్ మూమెంట్లో ఒక డ్యూయట్ అనుకో, అలా ఒకసారి గమ్మతయింది. వాజీ 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 అనే పాట ఉంది శివాజీ. అందులో పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ అని పెట్టాను. అసలు అక్కడ మవ్వల్ అన్నారు వాళ్ళు. మవ్వల్ అంటే ఇది పూల చెండు లాంటి, మువ్వలు అంటే గజ్జలు. నేను మువ్వలను పెట్టేస్తే శంకర్ సార్ అన్నారు, నువ్వు మువ్వలను పెట్టినావు కానీ మువ్వలు అంటే గజ్జలు సార్ అంటాను, కానీ కరెక్ట్ గా కుదిరిందయ్యా. మొవ్వల్ అంటే గజ్జలు కూడా పనికొస్తుంది కదా యాక్టింగ్ అని అన్నాను. తమిళ వాళ్ళు మొవ్వల్ అన్నాడు ఆయన. నేనేమన్నాను మువ్వలు గజ్జలు కూడా గలగలు అంటాం కదా ఇట్లా. ఆ యాక్టింగ్ పట్టుకున్నాను నేను. పట్టుకుని మువ్వలు పెడదాం ఏమవుతుంది అనుకున్నాను. అది శంకర్ సార్ గుర్తుపెట్టాడు. అన్నాడు ఇట్లా మువ్వలు అంటే సార్ ఇవి గజ్జలు సార్ అని. సూపర్ అన్నాడు ఆయన. సూపర్, నువ్వు దాన్ని పట్టుకున్నావు అన్నాను. ఇది నాకు కావాల్సిన హై సార్. అసలు నాకు ఇవి తెలుసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇవి చాలా రేర్ పీపుల్ తెలుస్తాయి ఆ అబ్జర్వేషన్. కానీ ఐ హ్యావ్ ఐ ఫర్ డీటెయిల్ నాకు ముఖ్యంగా. అండ్ ఇంకో సాంగ్ గురించి చెప్పాలి మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సౌరా సాంగ్ రాశారు భారతీయుడు 2కి. దట్స్ మై అంటే ఇంకేం మనిషి ఆశాజీవి అయినా కానీ అతనికి నిస్సత్తు ఆవహించకుండా ఉండదు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, నాకు వస్తూనే ఉంటాయి. అసలు లైఫ్ అంతా నాకు ఏదైనా సాంగ్ అంటే నా స్కూల్లో ఉన్నప్పుడు భద్రాచలం సాంగ్ ఏదైతే ఉందో
నాకు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సాంగ్స్ ఏదైనా ఉందంటే సౌరా. నాకు తెలియకుండా నేను దాన్ని ఓన్ చేసేసుకున్నాను. తర్వాత తెలిసింది మళ్ళీ మీరు రాశారని చెప్పేసి. అయ్యో ఎన్ని నాకు తెలిసి 100 సార్లు వినుంటాను నేను అది సౌరా. మళ్ళీ అందులో కాంట్రాస్ట్ ఉంటుంది, మళ్ళీ ట్యూన్ కాంట్రాస్ట్ ఉంటుంది, థాట్ ఎమోషన్ కాంట్రాస్ట్ ఉంటుంది, మేలు ఫీమేల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు సాంగ్. అసలు చాలా బాగా. థ్యాంక్ యూ గురుగారు అది రాసినందుకు. మీరు వాట్ బ్యూటిఫుల్ పదాలు కూడా అసలు. అండ్ దానికి మట్టి తల్లికి ఒట్టే అని ఉంటది కదా, అలాగే మళ్ళీ ఒక్కసారి పై ఒట్టే తెలుగోడి వాడి చూపెట్టాయి. తర్వాత హీరోయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి అది నాకు భలే. ఎందుకంటే నాకు అది ఇంకా ఎందుకు రిలేట్ అయిందంటే భారతీయుడు ఫస్ట్ పార్ట్ సినిమా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. తను వెయిట్ చేస్తుంటది స్వతంత్రం వస్తున్నప్పుడే. నేడు తెప్పలు వెళ్ళిపోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ చిట్టమ్మ సాంగ్. ప్రపంచం అంతా దేశం అంతా స్వతంత్రం తన కూడా చేసుకోవాలి, కానీ తనకి ఇష్టమైన వాడు లేడు. తన వరకు ఒక రకమైన ఎమోషన్ ఉంటది, తన విజువల్స్ వచ్చినప్పుడు ఒక రకమైన బీట్ ఉంటది. సేమ్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. మళ్ళీ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. యుద్ధం కత్తి మొన నవ్వుతాన్ని, అది చాలా అద్భుతమైన పాట. అది మెలికే నవ్వుతాను అంటది. నీ పాద ధూళి మనకు అవుతాను మెలుపు అవుతాను ఇలా ఉంటుంది. నాకు టైంకి గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా హైలో ఉన్నారు ఇప్పుడు నేను. నాకు ఇప్పుడు ఎలా ఉందంటే గుణ సినిమాలో పదాలు దొరకవు కదా వాళ్ళు పాటలు రాస్తున్నప్పుడు, అమ్మాయి రాస్తున్నప్పుడు అట్లా ఉందనమాట. అయితే మీరు అన్నారు ఫస్ట్ లైన్ లో నిలబెట్టాలి, సెకండ్ లైన్ లో పడగొట్టాలని. మీరు అత్యంత ప్రసవ వేదన పడిన సందర్భం ఉందా పాట రాసేటప్పుడు? నాకు దొరకట్లేదు, ఇది పదం దొరకట్లేదు, సందర్భానికి యాప్ట్ అవ్వట్లేదు అన్నట్టు. నిన్నే పెళ్ళాడుతూనే మీకు సందర్భం చెప్తా. అవునా? గాజుల వ్యాపారి మెత్తగా పిసుకుతుంటాడే అని రాశా. మెత్తగా వద్దు అన్నాడు. మొత్తం పాట అంతా అయిపోయింది, ఆ ఒక్క వర్డ్ రావట్లేదు. నాకేమో ఫ్లైట్ టైం అవుతుంది. కృష్ణవంశీ అంటాడు ఆ వర్డ్ నాకు నచ్చకపోతే నువ్వు ఇలా ప్రయాణం క్యాన్సల్, రేపు వెళ్దు అని అన్నాడు. చిన్నగా పిసుకుతుంటాడే, మెత్తగా పిసుకుతుంటాడే, ఇలా రాస్తున్నాను. నో అంటున్నాడు. ఆ ఒక్క వర్డ్ రాస్తే నేను కార్ రెడీ ఉంది, ఎక్కి నేను ఫ్లైట్ రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి. తేరగా పిసుకుతుంటాడే అన్నా. ఓకే వెళ్ళిపోమన్నాడు. తేరగా ఫ్రీ కదా, ప్రతి ఒక్కరికి చేతిలో ఇస్తారు వాళ్ళకి. అంటే ఒక వర్డ్ మనల్ని ఎంత తికమక చేస్తుంది. చాలా డీప్ డెప్త్ కూడా ఉంది. తేరగా అనేది చాలా ప్లేసెస్ లో కూడా వాడుతుంటారు. తేరగా వచ్చిపోవడానికి, దొబ్బేద్దాం అనుకున్నామన్నా. ముఖ్యంగా పిసకడం అనేది స్థానికంపల్లో జరుగుతుంది. కృష్ణవంశీ యొక్క ఆలోచన చూడు, ఎంత రాసినా కూడా ఆ తేరగానే వచ్చేదాకా ఆయన వదిలిపెట్టల. హీఈస్ వెరీ వెరీ ఫోకస్డ్ అన్నమాట. ఇలా సందర్భాలు కొట్టుమిట్టాడిన క్షణాలు ఉంటాయి. అట్లాగే నేను గోవిందుడు అందరి వాడేలో నీలి రంగు చీరలోన అన్న పాట ఉంది కదా, చందమామ నాకు కృష్ణవంశీ గారికి యుద్ధమే జరిగింది. అంటే చర్చ 28 రోజులు రాశాను ఆ పాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పాటకి అంత టైం 28 రోజులు టైం తీసుకున్న పాట అదొకటే. అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, అందులో వ్యవసాయం ఉండాలి, పంటలు ఉండాలి, అందులో టీజింగ్ ఉండాలి, అందులో యూత్ను ఆకర్షించేటువంటి పాట అయి ఉండాలి. కానీ పాడేది తాత, పాడించుకునేది నానమ్మ. అలాగని యూత్ ఏంది ఇది ముసలిని పాట రాసావు అన్నట్టు ఉండకూడదు. ఇన్ని నిబంధనల మధ్య ఆ పాట రాసి వచ్చింది. అలా ఐ సక్సీడ్. ఆ పాట నిలబడిపోయింది. సాహసాల పొలమే దున్ని పంట తీస్తే అదే అదే సంక్రాంతి పండగ. ఇట్లాంటివన్నీ మనం అందులో రాయడం జరిగింది. నేను ఇందాక అన్నాను కదా ప్రకృతి చాలా కాన్స్పైర్ చేస్తుంది అని చెప్పేసి. మీరు ఎక్కడో అక్కడ నల్గొండలో పుట్టి తర్వాత మీ విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత మీరు ఉపాధ్యాయులుగా మీరు జీవితం కొనసాగిస్తున్న టైంలో కూడా కానీ మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నమస్తే అన్నారు ఫస్ట్ పాట రాసి, తర్వాత మీకు బ్రేక్ రావడానికి మరి కొంచెం టైం పట్టింది. మీ గురించి ఎక్కువగా అందరికీ తెలిసి రావడం అనే సందర్భం రావడం వరకు ఒసే రాములమ్మ. అంటే అప్పటి వరకు దాసరి నారాయణరావు గారు అప్పటికి అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ స్టేజ్కి వచ్చేసరికి అంటే ఆయన ఇలాంటి కథాంశంతో కథించుకోవాలి, ఇలాంటి కథలు కూడా చెప్పాలి అంటే అప్పటి వరకు తెలంగాణ నేపథ్యం ఒకటి, అప్పటి వరకు ఒక రకంగా చూస్తారు, ఆ తర్వాత ఒక రకంగా చూస్తారు. ముఖ్యంగా పాట అనేది తెలంగాణకి ఉద్యమం ప్రకారం చూసుకున్నా సరే ఇంకేదైనా చూసుకున్నా పాటే ముందుకు తీసుకెళ్ళింది. దేన్నైనా సరే ఆనాటి సాయుధ పోరాటమైనా కావచ్చు, అవును అంత పూర్వం కావచ్చు, మొన్నటి తెలంగాణ రాష్ట్ర బండి గట్టి కానీ ఏదైనా కానీ. అంటే ఇక్కడ నేను లైన్ గీస్తున్నాను బేసిస్ చూపిస్తున్నాను కాదు, కానీ పాట అనేది ఆంధ్ర వైపు ఒక ఎంటర్టైన్మెంట్ అయితే
తెలంగాణ వైపు అది ఒక ఉద్యమం అయింది, ఎగ్జిస్టెన్స్కి ఒక జెండాలాగా నిలబడింది. మీరు అప్పటి వరకు మీరు మళ్ళీ మీకు వచ్చి రాగానే మీరు ఒసే రామలమ్మ అందుకుంటారో తెలియదు, వచ్చిన తర్వాత కూడా మీకు ఒక భయం ఉండొచ్చు, బిడే ఉండొచ్చు, ఎట్లా చేయాలి ఏంది ఏమన్నా ఉండొచ్చు. కానీ మీరు కరెక్ట్గా ఆయన దాసరి నారాయణరావు గారు అది తీసే టైంకి మీరు ఒసే రామలమ్మ సందర్భం మీకు కనుక ఇస్తే మీరు రాయగలగల మీరు ఉండాలి. కానీ అదంతా స్టార్ట్ అవ్వాలంటే దానికన్నా ముందు అవ్వాలి. సో నమస్తే అన్న నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కొన్ని రాసి చాలా రాసి దానికి పెద్దగా టైం వచ్చినా పేరు వచ్చినా లేదు. కానీ ఒసే రామలమ్మ నుంచి మిమ్మల్ని అంటే ప్రకృతి మిమ్మల్ని సంసిద్ధం చేసింది. కరెక్ట్ మిమ్మల్ని చేసింది. మరి ప్రపంచంలో విశ్వంలో ఎంతమంది ఉన్నా కూడా కనెక్షన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రచయితలు ఉన్నారు, అందరూ నాకన్నా గొప్పగా రాశారు. ఏ సిరివెన్నెల గారు రాయరా అని అడిగితే ఆయన రాస్తారు. కానీ మిమ్మల్ని ఆ టైంకి అక్కడ తీసుకురావడం అయితే ఉందో ఇట్స్ నేచర్. మళ్ళీ మీకు స్వతహాగా కూడా మీ ఈ విషయం గురించి నేను చర్చించాలనుకోవట్లేదు. తండ్రి గారి మరణం కానీ ఇంకేదైనా అవ్వచ్చు, వారసత్వం ఏదైనా ఉండొచ్చు, మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ రజాకారికి రాశారు మీరు. అవును, నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా నన్ను అట్లా ప్రేరేపిస్తుంది కదా. మా అమ్మ చెప్పే కథలు, మా అమ్మ చూసిన జీవితం, మా అమ్మ చూసిన పోరాటం, చేసిన పోరాటం, చూసిన పోరాటం, ఇవన్నీ కూడా నా మీద నా బాల్యంలో నాకు చెప్పినప్పుడు నా లోపల ఇంకిపోతాయి. అది కరెక్ట్ గా నాకు నేచర్ నన్ను తీసుకొచ్చి మొదటి హిట్ ఒసే రామలమ్మకి ఇవ్వడం లోపల ఇది నేచర్ యొక్క పాత్ర. మీరు బ్లెస్డ్ గురువు గారు. లేకపోతే దాసరి నారాయణరావు గారు నేను రాకన్నా 10 ఏళ్ల ముందు కూడా ఒసే రామలమ్మ తీయొచ్చు, లేదా నేను వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళ తీయొచ్చు. అలా ఆయనకు ఆ థాట్ రావడం, అప్పుడు నేను ఆయనకు అందుబాటులో ఉండడం అనేది అది ఒక భగవంతుడు కల్పించిన సన్నివేశం అందామా, ప్రకృతి కలిపిన సన్నివేశం అందామన్నా. బట్ ఇట్ ఇస్ నాట్ మై ఇన్ హ్యాండ్స్, నా చేతుల్లో ఉన్నది కాదన్న. నేను చెప్పలేదు కవిత్వం మనిషిని ఎంచుకుంటుందని, మిమ్మల్ని ఎంచుకున్నాదన్న. రైట్, కరెక్ట్గా అది ఎన్నుకుంది. అప్పుడు అక్కడతో నాకు ఒక బ్రేక్, దాన్ని ఏమంటారు, టేకప్ అంటారా, ఒక ఆర్క్ వచ్చింది అప్పటి నుంచి టేకప్ రావడం జరిగింది అనమాట. నేను నాకు లక్కీగా నాకు ఇష్టమైన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా. ఆయన మనసిచ్చి చూడు అనే సినిమాకి రాసిన తర్వాత లవ్ చేయండి రా మీరు లాభ పండ్రా అనే సాంగ్ చేసి మాది ఇంకా క్యాసెట్ నేపథ్యం అని చెప్పాను కదా, ఇంకా అవన్నీ చదువుతూ వచ్చి ఆయన కలిసే అవకాశం వచ్చింది. శివరాత్రి రోజే కలిసాను నేను. ఆయన పాట రాసే విధానం చూసాను నేను. నార్మల్గా అయితే వేల మధ్య సిగరెట్ ఉంటుంది, ఆ రోజు శివరాత్రి కాబట్టి ఆయన ఉపవాసంలో ఉన్నారు. మంచిగా దేవతా వస్త్రాలు ఉన్నట్టుగా తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఆ ట్యూన్ వస్తూనే ఉంది, గట్టిగా పాడుతున్నారు, పదాలు వేస్తున్నారు. మీరు పాట రాసే విధానం ఎలా ఉంటుంది? చాలా ఏకాంతంగా కూర్చొని రాస్తారా, లేకపోతే లౌడ్ గా ఎట్లా ఉంటుంది అది? అంటే నేను చూడలేదు ఎప్పుడు, ఆ సందర్భం నాకు దొరకలేదు. నేను బస్ స్టాండ్ లో కూర్చొని పాట రాయగలను. సమూహంలో ఏకాంతంలో సమూహం అంతే. నాకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు, మనం అలసాని పెద్దని చెప్పినట్టు నిరుపహతి స్థలంబు, తూగుటుయ్యాలలు, పక్కన ఒక చిలికత్తె తాంబూలం వేయడము, ఇట్లాంటివి నాకేమీ లేవు. అలాగే చాలా ఒక ఏకాంతంలోనే రాయాలి అనేది కూడా లేదు. ఏకాంతంలో కూడా రాస్తాను తప్ప ఏకాంతంలోనే రాయాలనేది మాత్రం నాకు లేదు. ఐ కెన్ రైట్ ఎనీ ప్లేస్. నేను బస్సులో పోతూ, బైక్ మీద పోతూ, నాకు నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట నేను బైక్ మీద వెళుతూ ఆలోచించాను. ఇక్కడి నుంచి మహతి స్టూడియో నుంచి మా ఇంటికి, మాది ఉప్పల్లో ఉంటుంది మా ఇల్లు, ఠాగూర్ సినిమాలో పాట. అది నేను ఇంటికి పోయేసరికి నాకు ఒకటి వచ్చేసింది, షేప్ వచ్చేసింది. ఇంటికి 15 నిమిషాల లోపల రాశాను ఆ పాట, నేను సైతం అనే పాట 15 నిమిషాల్లో రాశాను. అది అలా నాకు ఒక నిశ్శబ్ద వాతావరణము అదేం అవసరం అనుకుంటే నేను అవుట్ ఫోకస్ చేసుకోగలను. నా చుట్టూ మీరు అందరూ ఉంటారు, బట్ నేను లేరు. బాగా వాయిస్ వస్తూ ఉంటుంది, వాయిస్ నాకు వినరావట్లేదు అనుకుంటాను, నాకు వినరాదు. నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. అంత కంట్రోల్ ఉంది మీకు? నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. పక్కన బస్సులు కొయ్యి అంటుంటాయి, ఏమేమి జరుగుతూ ఉంటుంది. బట్ నాకు అవి వద్దు, నన్ను అనుకుంటే నేను పాట లోపల అనుకున్న పాటే నాకు చెవిలో కంగున మోగుతూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు కూడా నాకు ఉన్నాయి. అయితే సినిమాకి వచ్చిన తర్వాత కొంత లగ్జరీ అలవాటు అయ్యిండొచ్చు కావచ్చు. ఏదన్నా నాకేమనిపించట్లేదు చూస్తుంటే, అక్కడ కూర్చోబెట్టి హోటల్లో రాయమంటే, మద్రాసు పోయినప్పుడు, తిరుపతి పోయినప్పుడు రాయమంటే రాసు. బట్ ఐ కెన్ రైట్ ఇన్ మై హోమ్. నేను మధ్యలో వెళ్ళి మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను, ఆడుకుంటాను. మళ్ళీ వచ్చి నేను నా రూమ్లోకి వచ్చి మళ్ళీ నేను ఒక లైన్ రాసుకుంటాను. ఇట్లా నేను సరదాగా నేను పాటలు రాసుకుంటాను. ఏదైనా ఒక సందర్భం నన్ను తీవ్రంగా అల్లకల్లోలం చేసిన సందర్భం కనుక వచ్చినప్పుడు, కుమరం భీముడు రాయాల్సి వచ్చినప్పుడు,
ఒక ఉసేరమ్మ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు, ఒక ఇంపార్టెంట్ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి నేను ఏకాంతం అయిపోతాను కాదు, టోటల్గా నేను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి నేను కొంచెం ఉద్విగ్నంగా ఉండి పాట రాసిన సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడ నేను ఎవరిని నేను ఎంటర్టైన్ చేయను. నేను అందులో పూర్తిగా లీనమై పాట రాసే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి రాసిన అనుభవాలు కూడా నాకు ఉంటాయి. అట్లా నాకు దాసరి గారితో ఇంకా అనేక మందితో అటువంటి అనుభవాలు అనుభూతులు ఉన్నాయి నాకు. గురుగారు, పోరాటమే మీ డిఎన్ఏ లిటరలీ. ఉనికి చాటుకోవడం, ఆత్మగౌరవం, దాన్ని ఉవ్వెత్తున ఒక జెండాలాగా దాన్ని నిలబెట్టడం అనేది మీ ఇది. మీరు ఇందాకే అన్నారు నేను చాలా రాశాను కానీ విరివిగా రాయలేకపోయి ఉండొచ్చు అని చెప్పేసి. ఎంత లేదన్నా మీరు తెలంగాణని రిప్రజెంట్ చేస్తారు. నేను ఇది అని చెప్పేసి నేను అది కూడా నేను ఒక అనివార్యంగా పెట్టుకున్నాను మహేష్. ఏంటంటే నాకన్నా ముందు సినిమాలో తెలంగాణ పదాలు లేవని కాదు, వచ్చినాయి. కానీ పాయసంలో జీడి పలుకుల్లా ఉండేవి తెలంగాణ పదాలు. నేను వచ్చిన తర్వాత జీడి పలుకుల్ని పాయసంగా మార్చాను. తెలంగాణ పదజాలాల్ని నాకన్నా ముందు దాశరథి గారు నాకన్నా ముందు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, నా ప్రాతస్మరణీయుడు, నా పాటల తండ్రి అని చెప్పేవాడిని, ఆయన ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ పదాలని అక్కడక్కడ ఎప్పుడైనా మెరుపులు మెరిపించినారు తప్ప నేను తెలంగాణ పదాలని డే 1 నుండి ఇవాళ ఈ రోజు వరకు కూడా నేను వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రచయిత ఇచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను వాటిని కేవలం దాన్ని ఏమంటారు హాస్యంలోనో లేకపోతే ఇంకేదో ఎటకారంలోనో మాత్రమే కాదు, విషాదంలోనూ ఉపయోగించాను, విప్లవంలోనూ ఉపయోగించాను, ఇంకా నానా రకాల నానా రసాల నానా ముఖాల సన్నివేశాల్లో కూడా నేను వాటిని తెలంగాణ పదాలు పెట్టి ఐ సక్సీడ్ మై సెల్ఫ్. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా అనడంలో కావచ్చు, అట్లా మీరు ఏవి తీసుకున్నా రేగు ముల్లోలే అని కావచ్చు, ఇంకా వేరే సినిమాల లోపల వచ్చేటువంటి డ్యూయెట్లు కావచ్చు, సన్నివేశాత్మకమైనటువంటి పాటలు కావచ్చు, ఏమైనా నేను వీలైనంత మేరకు తెలంగాణ పదాలు పెట్టేసి ఒక గ్రంథ స్థాయికి, ఒక గ్రాంధిక స్థాయి అంటారే, గ్రాంధిక స్థాయికి నేను మాండలికాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు, ఎప్పుడు వదులుకోను. ఉనికి చాటుకునే ప్రక్రియలో కంపల్సరీ రెసిస్టెన్స్ ఉంటుంది. మిమ్మల్ని ఒక వర్గానికి ఆపాదించడం ఎప్పుడైనా జరిగిందా? మీ మీద రెసిస్టెన్స్ ఏమన్నా, ఇది రెసిస్టెన్స్ అని మీకు అనిపించిందా? నన్ను నిలువరిస్తున్నారని మీకు అనిపించింది ఎప్పుడన్నా? అంటే అట్లా కొన్ని సందర్భాల్లో తొలి రోజులలో అట్లాగా అనిపించింది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అసలు. కానీ దాసరి గారితో ఎప్పుడైతే నేను అటాచ్ అయ్యాను ఆ తర్వాత నాకు అలాంటి నిలువరించడాలు కానీ అదేమి నిషేధించడాలు కానీ జరగల, విలువరించడాలే జరిగింది. అంతేనమాట. అలా నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మీకు ఏం రాయొస్తాయిలే పాటలు, మీకు ఏం రాయొస్తాయి అయ్యా, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏదో 10th గింతో ఉంటుంది, ఇట్లా తక్కువ అంచనా వేయడాలు ఉంటుంది, అండర్ ఎస్టిమేట్ ఉంటుంది. అవన్నీ నేను అవమానాలు ఎదుర్కొన్నాను. అయితే ప్రతి అవమానానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే అవమానం చేసినప్పుడల్లా నా లోపల ఫైర్లో పెట్రోల్ పోసినట్టు అయ్యేది అనమాట. ఆ పెట్రోల్ పోయడం అనేది అవమానంగా స్వీకరించాను. అంటే అగ్నిలో ఆజ్యం పోస్తారంటారు కదా, ఆజ్యం అంటే నెయ్యి కదా, అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా నా అగ్నిలో ఎప్పుడు అవమానం అనే ఆజ్యం పడ్డప్పుడల్లా నేను ఎక్కువ మండినాను తప్ప చప్పున చల్లారిపోలేదు. ఆజ్యం పోసిన వాళ్ళకి ఎక్కువ ఉన్నారు, ఇంకా ఎక్కువ మండించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక జ్వాల అయింది. ఇప్పుడు అలా నన్ను కాపాడారు వాళ్ళు. సో థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు మంచిగా చేశారు. సినిమాల్లోకి నమస్తే అన్న సాంగ్ రాయడానికన్నా ముందు మీరు చాలా రాశారు. బట్ కమర్షియలైజ్ అయిన పాటని మీరు రాసిన తర్వాత ఆ పాట కూడా భలే క్యాచ్గా ఉంటుంది. ఇప్పుడు విన్నా కూడా యూట్యూబ్ లో చాలా లో క్వాలిటీతో ఉంది. సినిమాల్లో కూడా రివైండ్ చేసుకున్నారయ్యా ప్రేక్షకులు. ఉస్మానియా దగ్గర ఆరాధన థియేటర్ ఉంది కదా, ఆ సినిమా వచ్చినప్పుడు ఆ పాట వస్తే పిల్లలు కదా గొడవ చేసి దాన్ని రివైండ్ చేయమని చెప్పి రివైండ్ చేసిందట సినిమాలో. ఇక్కడ అనకాపల్లిలో, అంటే అటువైపు కూడా ఉత్తరాంధ్రలో కూడా జరిగింది అనమాట. కాబట్టి ఫస్ట్ పాటకి ఆ రికార్డు వచ్చేసింది నాకు. కనుక నేను ఆ ఆలోచనని నేను ఎప్పుడు ఆపుకోలేదు. ఒక మంచి
పదాన్ని తెలంగాణ పదాన్ని పెట్టడానికి నేను ఎప్పుడు వెనకాడలేదు. మీరు ఎక్కడ చూసుకున్నారు మీ ఫస్ట్ సాంగ్ నమస్తే అన్నది రిలీజ్ అయిన తర్వాత? ఎందుకంటే అప్పటి వరకు మీరు రాసుకున్నారు పుస్తకాలకు పరిమితమైనాయి, మీకు తెలిసిన వాళ్ళకి చూసాను. నేను గవర్నమెంట్ టీచర్ అప్పుడు అక్కడ చూసుకున్నాను. అక్కడ ఫ్రెండ్స్ రాసిన పాట వస్తుంది, మనకు వస్తుంది, అది చాలా థ్రిల్ గా ఫీల్ అవుతాం కదా. మామూలుగా ఇప్పుడు కొన్ని సాంగ్స్ చూస్తాను నేను, ఒక హీరో ఉంటారు, ఇద్దరు హీరోలు ఉంటారు, దానికి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్ ఇద్దరు ఒకరిని చూడడానికి కానీ మళ్ళీ చూస్తాను. కానీ ఆ సాంగ్ లో ఒక హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు హీరోలు, ఇంకో సైడ్ కిక్ గా ముగ్గురు, అదే సైడ్ కిక్ గా అలీ గారు కూడా ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు, తనిఖీల బర్ని గారు, ఆలీ గారు ఉంటారు, ముగ్గురు ఉంటారు. అమ్మాయి పేరు ఇది ఉండే లతాశ్రియ సంథింగ్. సో దానికి ఇంకా రిపీట్ వాల్యూ ఉంది, నేను చూస్తున్నాను ఇప్పటివరకు. దాంట్లో కూడా నేను అదొక మామూలు హాస్య శృంగార వ్యంగ్యం పాటది. దాంట్లో కూడా పొయిటిక్ గా రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. ఏదైనా పొయిటిక్ అని కూడా నేను మర్చిపోను. నేను పొయిటిక్ మర్చిపోను, ఎటర్నల్ మర్చిపోను. నేను పొయిటిక్ ఏంటంటే వజ్రాలు పొదిగిన వడ్డాన మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా. అక్కడ ప్రోజ్ ఉండదు అనమాట, వచనం ఉండదు. వచనం అయితే తేలిపోతుంది. పొయిట్రీలో ఎప్పుడు వచనం తేలిపోకుండా చూసుకోవాలి. వచనం లాగానే అనిపించాలి సినిమా పాట. ఇది మాయ ఇక్కడ సినిమాలో. వచనంలా అనిపిస్తూ తేలిపోకుండా బరువుగా ఉండాలి. వజ్రాలు ఒదిగిన వడ్డాన మీద తెచ్చి నీ నడుముకు నేను పెట్టుకుంటా అంటే ఓ మామూలే, అది కూడా తెలిసిపోతుంది. కానీ బుజ్జి నడుము పూజ చేసుకుంటానడంలో పోయిటరీ ఉంది. వడ్డానం పెట్టి నీ నడుముకు పూజ చేస్తానడంలో ఒక గొప్ప కమిట్మెంట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఒక శృంగార ఉంది, శృంగార పౌరుషం ఉంటుంది. అవును, శృంగార పురుషత్వం అంటలేను, శృంగార డామినెన్స్ అంటారు, లైట్ డామినెన్స్, అందులో అవసరమైన డామినెన్స్, శృంగార పౌరుషం ఉంటుంది. ఇందాక నేను ఒక మాట అన్నాను కదండి, 150 పదాలు, 100 తెలుగు పదాలు తెలిస్తే, మేఘం, సముద్రం, యవ్వనం, మనస్సు, ఇవి తెలిస్తే పాటలు రాసేస్తున్నారు అని చెప్పి. అంటే అది వాళ్ళు వ్యంగ్యంగా అని ఉంటారు వాళ్ళు. కానీ మీరు ఆత్రేయ గారి పాటలు చూడండి, ఆయన 300 తెలుగు పదాల కంటే ఎక్కువ యూజ్ చేయలేదు మొత్తం ఆయన కెరియర్లో. ఇది మీరు ఎట్లా మీరు ఎట్లా కనిపెట్టగలిగారు? మేము సినిమాకి రాకముందు, నువ్వు గనక సినిమాకి రాకముందు అనేకం తెలుసుకున్నట్టు, సినిమాకి వచ్చే ముందు నేను చాలా మందిని స్టడీ చేశాను. నేను నారాయణ రెడ్డి గారిని కాకుండా, ఆత్రేయని కాకుండా, కుశరాజుని కాకుండా, ఇలా ఉంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాకుండా, ఎలా ఒక ఇతివృత్తం అనుకుంటే, ఒక సబ్జెక్ట్ అనుకుంటే దాన్ని ఎలా మొదలెడుతున్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి, ఆ చూపించదలుచుకున్న అడ్రస్ని ఎక్కడి నుంచి ఎక్కడ నిలబడి చూపుడు వేలు ఎలా తీసుకెళ్తున్నాడు, అలా తీసుకెళ్ళి చెప్పదలుచుకున్న చూపించినాడు. అది చూపెట్టడానికి ఆయన వేలును, చూపుడు వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు అనేది కనిపెట్టేవాడిని. అది నేను స్టడీ చేసేవాడిని. దేవులపల్లి కృష్ణుడు భార్య భర్తని శోభనం గదిలో నా దగ్గర రావద్దు అన్నది, నన్ను ముట్టుకోవద్దు అన్నది పెళ్ళైన తర్వాత. ఇది ఎలా కరెక్ట్ అన్నది ఆయన చెప్పాలి. అది చెప్పడానికి ఆయన ఎక్కడి నుంచి మొదలెట్టాడు అది నేను చూశాను. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని ఆశ్చర్యపోయాను నేను. నేలతో నీడ అన్నదా నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. దట్ ఈస్ కృష్ణశాస్త్రి. ఎక్కడ స్టార్ట్ చేసినాడు వేలు, నేలతో నీడ అన్నది కానీ స్టార్ట్ చేశాడు. అలా తీసుకొచ్చి భర్తతో భార్య అన్నదానికి ఇది మనకి చెప్పదలుచుకున్నాడు. అక్కడ మీరు ఒకటే జననం చూడండి, మీరు పాట నేను గెలుపు కొరకే బతుకు అని చెప్పదలుచుకున్నాను. ఎక్కడ మొదలెట్టాను? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు. ఇది నేను చెప్పదలుచుకున్న అంశం. దానికి నేను జననం కంచి మొదలెట్టా. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? ఒక కృష్ణశాస్త్రి గారి నుంచి, ఒక నారాయణ రెడ్డి గారి నుంచి, ఒక సుద్దాల హనుమంతు నుంచి, ఒక గద్దరన్న నుంచి నేను నేర్చుకున్నాను. నేను చదువుకున్న పుస్తకాల నుంచి, నేను కావ్యాల నుంచి. ఇప్పుడు ఎద్దు 2 కొమ్ముల మధ్యన ఉన్న మూపురంలా ఉంది సూర్యుడు అంటాడు వాల్మీకి, కాళిదాసు. 2 ఎద్దు కొమ్ముల మధ్యన, ఎద్దు ఉంటుంది కదా, ఎద్దుకున్న 2 కొమ్ముల మధ్యన మూపురం కనబడతా ఉంటుంది కదా, మూపురంలా ఉంది సూర్యోదయం అంటాడు అన్నమాట. సూర్యోదయాన్ని చెప్పడానికి ఆయన ఎన్నుకున్నది ఎద్దు కొమ్ముల మధ్య నుంచి చూస్తున్నాడు మూపురాన్ని. ఆ ఎద్దు మూపురంలా ఉందంట 2 కొండల మధ్యన సూర్యోదయం. అద్భుతం, అద్భుతం కదా. అందుకనే ఇవన్నీ చదవడం వల్ల
పెద్దల నాకన్నా పూర్వుల యొక్క పాటలు వినడం వల్ల నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుంటే ఏ పాయింట్ నుంచి వెళ్ళాలి అనేది ఒక పద్ధతి, అట్లాగే సూటిగా పాయింట్ మీదకి వెళ్ళడం కూడా ఒక పద్ధతి. కుమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, సూటిగా అనుకున్నాను. దూరం నుంచి రాలే నా చూపుడు వేలు కరెక్ట్ పాయింట్ గా నుంచి పెట్టాను. బట్ పాయింట్ అనేది దీన్ని ఏమంటారు, దగ్గర పెట్టి కొడుతుంటారు సార్. తుపాకీని దగ్గర పాయింట్ బ్లాక్ లో పెట్టి స్టార్ట్ చేస్తాను. ట్రిగ్గర్ నొక్కడమే అనమాట. పాయింట్ బ్లాక్ లో స్టార్ట్ చేశాను. కానీ ఒక పాటని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. పాటలో ఉన్న వైవిధ్యం చెప్తా ఉన్నాను. ఇది నాకు సరదా. ఖతరోं से खेलने के लिए मुझे शौक है मुझे అంటాడు. షోలేలో జ్ఞానం ఉందని జ్ఞాపకం ఉందా? బాగా సినిమాలు చూస్తావు కదా. అనగానే సంజీవ్ కుమార్ అంటే డైలాగ్, ఆప్ క్యోं करते हैं साहब ये इंस्पेक्टर जॉब అంటే पैसा के लिए नहीं खतरों से खेलने के लिए शौक है मुझे हम भी खतरों से खेलते हैं साहब అనగానే అమితాబ్ ఒక మాట్లాడు, दोनों को काम में बहादुरी की जरूरत पड़ती है. చాలా లేదు మీరు చెప్తే మళ్ళీ రివిజిట్ చేయాలనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే పాయింట్ బ్లాక్ లో రాసే పాట ఉంటుంది, ఎక్కడి నుంచో మొదలెట్టి రాసే పాట ఉంటుంది కదా. నువ్వు ఏదైనా పాట తీసుకో, కొన్ని పాటలు పెద్దవాళ్ళే కూడా తీసుకుందాం. సముద్రాల నుంచి శుద్ధాల దాకా, చందాల కేశవదాసు నుంచి చంద్రబోసు దాకా, ఆరుద్ర నుంచి అనంత శ్రీరామ్ దాకా ఎవరిని తీసుకున్నా పాయింట్ బ్లాక్ లో చెప్తాం. ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొమ్మ ఉయ్యాల కోనా జంపాల పాయింట్ బ్లాక్ కాదు ఇది. అమ్మా నీ ఒళ్ళోన రోజు ఊగాల, ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. దానికి నేను 2 లైన్స్ ముందు నుంచి తీసుకున్నాను. సూటిగా అమ్మా నీ ఒళ్ళోన రోజు ఊగాల అని మొదలు పెడితే రాజమౌళి గారు నన్ను ఏం వద్దనరు. కానీ ఇలా చేస్తే మీరు అన్నట్టు ఫస్ట్ నిలబడాలి. ఒక ప్రిపరేషన్, అవును, ఒక ప్రిపరేషన్ చేస్తాం. ఒక మానసికంగా ఒక స్థాయికి ప్రేక్షకుడిని తీసుకొస్తాం, ఒక దృశ్యాన్ని ఆవిష్కరిస్తాం. ఎందుకంటే పాట ముందు వెళుతుంది, సినిమా తర్వాత వస్తుంది. చెవుల ద్వారా తీసుకువెళ్ళే పాట లోపలనే దృశ్యాన్ని నేను చూపిస్తాను. ఆ తర్వాత దృశ్యాన్ని కనెక్ట్ అవుతాడు ప్రేక్షకుడు, శ్రోత. అక్కడ మేము చేయాల్సిన బాధ్యత, కీలక బాధ్యత అనమాట. ఇట్స్ ద డ్యూటీ, మాకు విద్యుత్ ధర్మం అది. పాటలు ఎప్పుడు ముందర విడుదల అవుతాయి కదా, మిమ్మల్ని ఒక మూడు తీసుకెళ్తాయి కదా. ఆ మూడు మిమ్మల్ని నచ్చింది అనుకోండి, ఇటు వచ్చేస్తాయి. ఇప్పుడు కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వితే రావు రముత్యాల్ అవి నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో తమ్మల పాకుల్ లేకున్నా సున్నం కాసుల్, మునిపంటితో నొక్కిత పెదవుల్ ఎర్రగా అవుతుందిరా మన దిల్ అని రాశాం. ఫిదా కాదు, లవ్ స్టోరీ రాశాం. లవ్ స్టోరీ సారంగదరియా లవ్ స్టోరీ రాశాం. ఇది ప్రిపేర్ చేయడం అన్నమాట. ఒక అమ్మాయి యొక్క విషయాన్ని ప్రిపేర్ చేయడం కోసం, రాయడం కోసం ఈ పద్ధతిని అనుకుంటాం. ముందు ప్రిపేర్ చేస్తాం ఒక పాటలో, పాయింట్ బ్లాక్లో విషయాన్ని సూటిగా చెప్పేస్తాం. ఇంకొకటి ఎక్కడి నుంచో తెప్పి ఎక్కడికో వచ్చి చూపిస్తాం. ఇది సినిమాల్లో నడుస్తున్నటువంటి అనేక రకాల వైవిధ్యమైనటువంటి తీరులలో నేను అర్థం చేసుకున్నవి, నేను ఆచరిస్తున్నవి. అది నేనే కాదు, మిగతా లబ్ధ ప్రతిష్ఠులైన నా సమకాలీన రచయితలు చేస్తున్నవే, నాకన్నా పూర్వులు, మాకు ఆర్యులు, మాకు పూజనీయులైనటువంటి వాళ్ళు చేసింది కూడా అదే. కొమరం భీముడు పాట సందర్భం వచ్చింది కాబట్టి ఆ పుస్తకంతో నాకున్న అనుబంధం ఏందో మీకు చెప్పాను. ఇప్పుడు మీరు మీ గురించి రాసిన పుస్తకాలు, మీ నుంచి వచ్చిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు రాసిన ఒక పాట గురించి, ఒక పాట మీద పుస్తకం రావడం అనేది చాలా రేర్. ఫస్ట్ టైం దాని మీద 25 మంది వ్యాసాలు రాశారు. వాళ్ళెవరు సినిమా రైటర్స్ కాదు. ఓకే, దట్స్ మెయిన్. ఓకే, సినిమా రైటర్స్ రాయాల, మామూలు సాహిత్య జీవులు, విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళతో రాశాం. లిటరేచర్, సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాసకర్తలు రాసినటువంటి అది. ఆ సందర్భం, RRR సందర్భం మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది రాజమౌళి గారు, కీరవాణి గారు, విజేంద్ర ప్రసాద్ గారు ముగ్గురు ఎదురుగా కూర్చొని, నేటి వైపు కూర్చొని వాళ్ళు నాకు సిచ్యువేషన్ చెప్పడం, నేను రాయడం జరిగింది. అది ఎంతసేపట్లో అయిపోయింది గురుగారు? అది 1 గంట సేపు కూర్చున్నాం. ముందు పాట రాయడం నేను అరగంటలో రాసేసాను కొమరం భీముడు పాట.
పాట గురించి అనుకున్నప్పుడు ఆంగ్లేయులు హీరోని కొడతా ఉంటారు, నేను లొంగేదేలే అన్న విషయం మన పాటలో రావాలి. ఎలా రాద్దాము అనుకునే దాని మీద చర్చ స్టార్ట్ అయింది. ఎలా రాద్దాం అనుకున్నప్పుడు నేను 3 రకాలు చెప్పాను. ఒకటి డైరెక్టర్ చెప్తున్నట్టుగా ఎక్కడి నుంచో ఇక్కడో ఫ్లాష్ బ్యాక్, దాన్ని ఏమంటారు, ప్లేబ్యాక్ అంటారు, ప్లేబ్యాక్ పాట ఉంటుంది, పాట వస్తూ ఉంటుంది, అట్లా రాయొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ రాయొచ్చు, సెకండ్ పర్సన్ రాయొచ్చు, థర్డ్ పర్సన్ రాయొచ్చు. అంటే నువ్వు చాలా వీరుడివి, గుంపులో ఒకరు చెప్పడం చేయొచ్చు. లేదు అందరూ కలిసి పాడే శోకగీతం. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డదో విజయరామరాజా. సెకండ్ పర్సన్ చెప్తున్నాడు, డైరెక్టర్ చెప్తున్నాడు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును ఎదురించుటకు ఎవరు సాహసించెదరో. ఇది కొసరాజు గారు రాశారు లవకుశలో. అది డైరెక్టర్ చెప్తున్నాడు. నా పేరు వికారి, నా దారి ఎడారి. ఫస్ట్ పర్సన్ చెప్తున్నాడు. 3 రకాలుగా ఉంటాయి. ఇక డ్యూట్ అంటే తెలుసు కదా, నువ్వు చెప్తావు నేను. ఇక్కడ ఈ కొమరం భీముడో పాటను కూడా అలా అనుకున్నాం, ఏ పద్ధతి చెప్పాలి. నేను అన్నాను, మీరే సజెస్ట్ చేశారు. నేను అన్నాను, జనరల్గా ఇటువంటిప్పుడు థర్డ్ పర్సన్ చెప్తారు సార్, కానీ నేను ఫస్ట్ పర్సన్లో తానే చెప్పినట్టు రాద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ కదా నాన్న. అంటే తానే చెప్పినట్టు అయితే స్వోత్కర్షలా ఉంటుందేమో అనేటువంటి ప్రశ్న వచ్చింది. అంటే నేను వీరుణ్ణి, నేను లొంగను అన్నప్పుడు సొంతం చెప్పుకోవాలి కదా, అది కొంచెం కరెక్ట్ గా ఉండదు కదా, సెల్ఫ్ ఎలివేషన్ అంటే ఉదాత్తంగా ఉండదు అని డిస్కషన్ వచ్చింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను రాసినాక మీరు చూడండి సార్, నేను ఆ స్వోత్కర్ష లేకుండా, సొంత డబ్బా లేకుండా నేను స్వకుచమర్దనం అంటారు. సాహిత్యంలో ఉన్న మాట చెప్తున్నాను, అది మీరు అసభ్య పదం అనుకోవద్దు, లేకపోతే తర్వాత ఏం చేసినా పర్లేదు, నన్ను గురించి తను చెప్పుకోవడం అట్లా పెట్టుకుంటారు. అలా కాకుండా నేను రాశాక మీరు చూడండి సార్, మీరు అప్పుడు మీరు ఓకే అనుకుంటే వద్దామన్నారు, అప్పుడు మీరు రాయండి అన్నారు. అప్పుడు నేను కొమరం భీముడు అనే పాట రాశాను. ఎక్కడ మీకు స్వోత్కర్ష అనిపించదు, అంటే ఒక మరణానికి సిద్ధం కాని తనకు తాను మాట్లాడుకోవడం అనేటువంటి ఒక పాయింట్ ఉంది కదా, ఒక స్పేస్ ఉంది కదా రాయడానికి. ఇప్పుడు నేను వీరుణ్ణి తొడగొడతాను, ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉంటాయి చూసారా, నువ్వు లేస్తే మొత్తం భూకంపం అవుతుంది అని ఇట్లా ఉంటుంది కదా, వడిగేస్తే పాతాళం రాస్తాం కదా. అలా నేను కూడా రాశాను. ఇప్పుడు సౌరా అనే పాట అంతే అలా రాస్తాం, కానీ ఇక్కడ అలా రాయడానికి లేదు. ఈజ్ గోయింగ్ టు డెత్, ఇక్కడే చచ్చిపోవచ్చు, తర్వాత కూడా ఆయన జీవితం అంతే కదా. జల్ జంగల్ జమీన్ అనే దానికి నైజాం చేతులు చనిపోయినాడు. చనిపోబోయే ముందు వీరుడు మాట్లాడే మాటల్లాగా రాస్తే అది ఉదాత్తంగా ఉంటుంది, అది ఆదర్శ రూపంగా ఉంటుంది. అది కాకుండా ఒక వీరుడు ప్రాణత్యాగం చేస్తుంటే అంటే అతన్ని చంపడంలో నుంచి మళ్ళీ ఇంకో ఉద్యమం పుడుతుంది, ఉండాలి, విరోచితంగా ఉండాలి అనే పద్ధతి నాకు బాగా నమ్మకం ఉంది. నేను అది రాసుకెళ్ళాను, వెంటనే ముగ్గురు అద్భుతంగా ఉందని చెప్పారు, అద్భుతంగా ఉందన్న. ఒక్క పాయింట్ కూడా తీసేయలేను, ఒక్క అక్షరం కూడా మార్చాల. నేను అదే స్టైల్లో రాశాను, అదే రిథంలో రాశాను. కొమురం భీముడో కొమురం భీముడు అనే పద్ధతి రాశాను. దాన్ని అద్భుతమైనటువంటి స్థాయి మార్చి చేసి కిరవణ్ గారు మహానుభావుడు ఇప్పుడు మీరు వింటున్న పాటగా చేశాడు. అట్లాగే కొమ్మ ఉయ్యాల కూడా అంతే, అలా రాశాను, అలాగే రాశాను. దాన్ని ఆయనే అద్భుతంగా చేసినాడు. ఇట్లా మనం ఆ పాట రాయాల్సి వచ్చింది. అంటే నాకు పాట కన్నా పాట వెనకాల సందర్భం ముఖ్యం, ఎందుకంటే ఆ సందర్భమే అంటే ఆ పర్టికులర్ రచయిత దానికి న్యాయం చేసినప్పుడే మీరు అన్నట్టుగా ఎటర్నల్గా నిలిచిపోతుందంట. రాజన్నలో కొన్ని సన్నివేశాలకి దేవకట్ట గారు దర్శకత్వం వహించారు, కొన్ని పోరాట సన్నివేశాలకి. దేవకట్ట గారు, రాజమౌళి గారు, రాజన్న సినిమా విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్. దానికి నేను రాసిన ఒక యుద్ధ గీతానికి ప్రత్యేకంగా నాతోటి రాయించాడు, తానే చిత్రీకరించాడు రాజమౌళి గారు. ఓకే, అదే దరువై వెయ్యర వెయ్యి వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్య ఊపిరి జెండా ఎగరై సావుకు ఎదురుగా అడుగై వెయ్యి 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 దెబ్బకు దెబ్బ వెయ్య. ఇది మా నాన్నగారు రాసిన పాటని నేను ఆ లైన్ తీసుకొని రాశాను. మీ నాన్నగారు అంటే
మీ నాన్నగారు రాసిన సందర్భానికి కూడా దానికి ఒక స్టోరీ ఉంది. అది అదే సందర్భం నాన్న లైఫ్ లో జరిగిందే రాజన్న సినిమా అయింది. ఎంత డ్రామా గురువు గారు, అసలు మీ రియల్ లైఫ్ లో జరిగింది, మళ్ళీ మీరే పాటలాగా మళ్ళీ మీరు రాయాల్సి వచ్చింది. అసలు అది దాని వెనకాల ఒక శోకం ఉంది, కానీ ఇప్పుడు దాన్ని మీరు ఒక ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు. దాని నుంచి ఇంకొకరు ఇన్స్పిరేషన్ పొందేలా. ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో ఇప్పుడు మీరు చాలా పాటలు ఇంకా మీరే అన్నారు, మీరు అప్పుడు నేను ఎలాగైతే సినిమాలు అన్ని చూసి అన్ని ఒక నోటీస్ చేస్తాను, మీరే చూసారు ఒక 300 పదాలు వాడారు అని చెప్పేసి. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అసలు సందర్భాలే లేవు నన్ను అడిగితే. అవే ప్రేమ సందర్భాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏది కొత్తగా విన్నట్టుగా ఏది అనిపించండి. అదే పదే రాయాలి సినిమాలో. అంటే ప్రేమనే కదా, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా, ఇదే కదా మెయిన్ పాయింట్. అవును, అదే పదే రాయాలి, కానీ రాసిన ప్రతిసారి ఒక కొత్త ప్రజెంటేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వగలిగిన వాడు నిలబడతాడు, ఇవ్వలేని వాడు పడిపోతాడు. మీకేమనిపిస్తుంది, ఎలా రాస్తున్నారు అనిపిస్తుంది? ఈ జనరేషన్ జెన్జీ జనరేషన్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా రాస్తున్నారు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక్కటే మనకు బండ గుర్తు మహేష్, ఒక రైటరు వచ్చి 10 సినిమాల్లో రాయగలిగి ఆ 10 సినిమాల్లో బాగా రాస్తాడు అనిపించుకున్నాడంటే తన దగ్గర విషయం ఉన్నట్టు. విషయం లేనివాడు రాయలేడు. ఎందుకంటే సినిమా మేధావులతో కూడుకున్నటువంటి పరిశ్రమనయ్యా. ఒక డైరెక్టర్ కింగ్, అతను మామూలుగా కాదుగా. ఒక కెమెరామెన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక రైటర్, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక దాని కొరియోగ్రఫీ, వీళ్ళందరూ మాస్టర్స్ ఉంటారు అక్కడ. అందరూ వచ్చి వాళ్ళ క్రాఫ్ట్స్ లో నిష్ణాతులు ఉంటారు. ఆయా రంగాల్లో ఉన్న నిష్ణాతులతో కూడుకున్న వాళ్ళతోటి మన సావాసం, మనం చేస్తున్న సాహసం, మనం చేస్తున్న సమరం, అది రైటర్ చేయాల్సి ఉంటుంది. ఒక పదము కోరియోగ్రాఫర్ కూడా నచ్చకపోవచ్చు. ఇక్కడ మేము యాక్టింగ్ చేయించాలంటే డ్యాన్స్ చేయించడానికి అని ఏమని అనొచ్చు. మీకు తెలుసో లేదో, ఒక ఫైటర్ నన్ను, ఒక ఫైట్ మాస్టర్ నా పాటను వద్దన్నాడు. ఫైట్ మాస్టర్ ఆయన పేరు నేను చెప్పను. ఒక ఫైట్ మాస్టర్ వద్దన్నాడు, ఈ పాట వద్దు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఏమైందంటే శ్రీహరి గారు ఆయన కూడా మనం ఒప్పించాలి అశోక్జీ అన్నాడు. అంటే ఈ కాంట్ హెల్ప్ అన్నట్టే కదా. అయినా ఫైట్ మాస్టర్ కూడా ఓకే అందాక రాయాల్సి వచ్చింది. రాశా అంటే ఇంతమంది కలగజేసుకునేటువంటి అవకాశం ఉంది పాట మీద. ఇలాంటి పరిస్థితుల్లో అందరి మేధావుల మధ్య మనం రాయగలిగినప్పుడు ఒక 10 సినిమాలు రాసినామంటే విషయం ఉన్నవాడు మాత్రమే రాయగలడు. కాబట్టి ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో ఐ లైక్ దెమ్, ఐ అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ ఉన్నాడు, మొన్న పెద్ది అనే సినిమాలో ఒక పాట రాశాడు. అదేంటి రై 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 రా అన్నదాంట్లో అడ్డే లేని నీరైరా, అడ్డే లేని దారైరా అని రాశాడు. రై 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 అనేదాన్ని రై 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 రైరా అన్నదాన్ని అడ్డే లేని నీరైరా, ఏదో అదుపే లేని దారైరా అని రాశాడు. అది చాలా కష్టమైన విషయం, చాలా బాగా రాశాడు. ఇప్పుడు మండే గుండె లేకుంటే కాళ్ళు చేతులు ఎందుకురా అంటాడు. బ్యూటిఫుల్ కదా. కనుక నేనేమంటానంటే ఇప్పుడు రాస్తున్న కవులల్లో నందకిషోర్ మొన్నొచ్చాడు కదయ్యా, మా అన్నయ్య మొన్నొచ్చాడు. నందకిషోర్ ఇవాళ నాతో పాటు గద్దరవాడు తీసుకోవాలి ఫస్ట్ పాటకి, మళ్ళీ లైఫ్ లో రాసిన ఫస్ట్ పాట అవుతుంది. అంటే హౌ ద పీపుల్ ఆర్ లైక్ దిస్. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిభతో మండిపోతున్న ఒక సూర్యుడు లాగా అనిపిస్తాడు నాకు ఇట్లాంటి పిల్లల్ని చూస్తే. నేను అందుకోసం నేను ఆ పాట వినగానే ఫోన్ చేశాను, నెంబర్ కనుక్కుని, నాన్న నువ్వు చాలా బాగా రాసినావు కొడుకు అనే పాట రాసి. తర్వాత మళ్ళీ మొన్న అవార్డు ప్రకటించగానే మళ్ళీ నేను ఫోన్ చేశాను తనకి, మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను నాకు ఇది ఒక అలవాటు ఉంది, అది తప్పో ఒప్పో తెలియదు కానీ ఎవరైనా సరే, అది సీతారామ శాస్త్రి గారైనా సరే నందకిషోర్ అయినా సరే, నాకు నచ్చితే నేను ఫోన్ చేస్తాను, చాలా బాగా రాసావయ్యా, చాలా బాగా రాసావు అంటాను నేను. అట్లా అనకపోతే నాలో ఉన్న కవి నన్ను క్షమించడు. ఏరా అతను అద్భుతంగా రాశాడు కదా, ఫోన్ చేయకూడదు అని నన్ను అంటుంటాడు. మన స్వాతిముత్యమ్మ సినిమా ఏంటి, మన ఆ సినిమాలో మమ్ముటి గారి సిచ్యువేషన్ లో ఉండిపోతుంది కదా, పేరు గుర్తు రావట్లేదు, మన మమ్ముటి గారు స్వాతి కిరణం సినిమా అలాంటి సందర్భంలో ఉండిపోతుంది. కానీ ఆ బేసిస్ లేకపోవడం కూడా, లేకుండా ఉండడం అనేది ఇవాళ రేపు నాకు తెలిసి మీ ఫేస్ లో అయితే నాకు ఆ ఆరా అనిపిస్తుంది. అందుకేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే లోపల నుంచి కూడా ఆ ఫిల్టర్ లేనప్పుడే ఆనందంగా ఉంటాం మనం. ఐ లైక్ ది లైన్ అబ్బా, అది లైన్, అది లయన్ రాస్తున్నాడా లేకపోతే కోకిల రాస్తుందా అన్నది నాకు అవసరం లేదు. లయన్
లయన్ రాస్తే నేను మెచ్చుకుంటాము, కోకిల రాస్తే మర్చిపోతామా? నో, నాకు ఆ లైన్ నచ్చితే నేను ఫోన్ చేస్తాను. మీ కెరీర్ బిగినింగ్ లో మీకు అలాంటి ప్రోత్సాహకంగా అనిపించిన అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ ఉత్తరం కానీ, అంటే ఇప్పుడు అప్పట్లో ఉత్తరాలే కదా మెసేజ్లు వచ్చేసి, అప్పట్లో మీకు కెరీర్ బిగినింగ్ లో నాకు నారాయణ రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు, ఆయన ఫోన్ చేయడం కాదు కానీ కలిసినప్పుడు, నువ్వు చాలా బాగా రాస్తావు, ఎందుకంటే ఫస్ట్ మేము ఇద్దరం వస్తే రామలంలో కలుసుకున్నాం కదా, అప్పుడు ఆయన చెప్పినాడు అనమాట, చాలా బాగా రాస్తున్నావు అన్నాడు. ఒకసారి బాలుగారు సందర్భంలో ఏదో మాట్లాడబోతే, అశోక్ సమర్థుడు, చాలా బాగా రాస్తున్నాడు, అగ్రేసర రచయిత అవుతాడు అన్నాడు, అయినాడు అన్నారు. అలా నాకు నారాయణ రెడ్డి గారి నుంచి ప్రశంస వచ్చింది. శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారే మొదటి పాటకే వజ్రాలు పొదిగిన వడ్డానం మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా, ఇట్స్ పోయిటరీ అన్నాడు ఆయన. ఫస్ట్ సేమ్ డే, అంటే మొదటి పాట రికార్డింగ్ అవుతున్న విజయ మన ఎవరు కోదండపాండ స్టూడియో లోపల మా కోటి గారు శ్రీరవీంద్ర గారికి బాలు గారికి పరిచయం చేస్తే, శ్రీవేంద్రలు చూసి ఈ లైన్ బాగుంది అన్నాడు ఆయన. సరిపోయింది. అంటే ప్రశంసించడం నాకు ఒక పెద్ద నమ్మకం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని అభినందించకపోతే, అభినందించని వాడు ఎవడంటే తన మీద తనకు విశ్వాసం లేని వాడు చేస్తాడు ఆ పని. తన మీద తనకు విశ్వాసం ఉన్నవాడు ఎదుటి వ్యక్తిని అభినందించడానికి ఏ క్షణం కూడా వెనుకాడడు అన్నదాన్ని నేను నమ్ముతాను. ఇన్సెక్యూర్ గా ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ లేదు. అయ్యో నందకిషోర్ వస్తున్నాడు, అయ్యో అనంత శ్రీరామ్ వస్తున్నాడు, నాకు పని ఉంటుందో లేదు, అలాంటి ఏం లేదు, అట్లెప్పుడు లేదు. నేను ఎప్పుడు, నన్ను ఒకసారి ఆయన అడిగారు, మీరేమన్నా సీతారామ శాస్త్రి వేటూరు సుందరరామూర్తి గారికి పోటీగా వస్తున్నారా, పోటీ అనుకుంటున్నారంటే, వాళ్ళు మహానుభావులే, వాళ్ళు నాకు పోటీ ఎట్ట అవుతారు. నిన్న అశోక్ రాసిన పాట నాకు పోటీ అన్నాను. నిన్న పాట రాసిన అశోక్, ఇవాళ పాట రాస్తున్న అశోక్కే పోటీ. మీకు మీరే పోటీ, మీకు మీరే సాటి అన్న. ఇవాళ నేను రాసిన పాటను రేపు రాయబోయే అశోక్ గనుక ఓడిస్తే అశోక్ గెలిచినట్టు. ఇవాళ రాసిన పాట కన్నా రేపు రాయబోయే పాట దీనంగా ఉంటే, పలసగా ఉంటే ఓడిపోయినట్టు వాడు. నన్ను నేను గెలవాలి, నా చేత నేను ఓడిపోవాలి తప్ప నాకెవరితో పోటీ లేదని చెప్పా. నీతో నువ్వే పోరాడాలి, నువ్వే గెలవాలి, నన్ను నేనే గెలవాలి. దెర్ ఇస్ నో, ఇప్పుడు డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. చాలా కూల్గా ఉంటుంది హృదయం. నేను ఎక్కడే పోల్చుకుంటాను చంద్రబోస్తో పోల్చుకుని నేను నిద్రాహారాలు మారిపోనా, అయ్యో తమ్ముడికి ఆస్కార్ అవార్డు వచ్చింది నాకు రాలేదని, నాన్ సెన్స్ కదా. పోల్చుకోవడం ఎందుకు? పోల్చుకోను నేను. తను బాగా రాశాడు, నేను ప్రశంసిస్తాను. తనకు ఆస్కార్ అవార్డు వచ్చింది, వెంటనే నన్ను ఎవరో ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు, బ్రహ్మాండంగా చెప్పాను నేను. ఆ ఇద్దరు అపరిచయస్తులు కలుసుకున్నా కూడా చంద్రబోస్ గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది అన్నాను నేను. ఒక బస్ కండక్టరు, ఒక ప్రయాణికుడు, ఇద్దరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ వాడికి ఆస్కారం వచ్చిందని ఇంతగా జాతీయం చేసుకోవాలి ఆ సందర్భాన్ని, ఆ సెలబ్రిటీని చెప్పాను నేను. కాబట్టి నాకు ఇవన్నీ ఉండవు అనమాట. ఐఎమ్ పీస్ఫుల్. నేను ఎప్పుడు ప్రశంసిస్తారు, ప్రశాంతంగా ఉంటారు కూడా. చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అలా ఉండగలిగే మనుషులు ఇంకొకరికి కూడా ఆ ప్రశాంతతని పంచుతారు, అది అవుతుంది కూడా. గురుగారు, వికీపీడియాలో అయితే ఏదో నంబర్ చెప్తుంది, 1200 పాటలు మీరు రాశారు, 2200 పాటలు రాశారని. మీరు చెప్పండి, మీకు గుర్తుంటుంది కాబట్టి, ఎందుకంటే ప్రతి పాటను మీరు చాలా పర్సనల్ గా తీసుకుంటారు. నేను కరెక్ట్గా ఇప్పుడు 2800 పాటలు రాశాను. ఇంకో 200 రాస్తే 3000 రాస్తారు కూడా. దాదాపు 3000 అని చెప్తాం. అదే ప్రైవేట్ పాటలు కలుపుకుంటే ఇంక చాలా ఎక్కువ అవుతాయి. అది 3000 దాటుతుంది నాకు. అవే 4000 అవుతాయి అవి. ఓకే. నేను దాదాపు 2000 పాటలు రాసిన తర్వాత సినిమాలోకి వచ్చా. 2000 పాటలు రాశాక నా ప్రజాక్షేత్రంలో నేను రాసిన పాటలు 2000 రాసిన తర్వాత అవి కూడా అద్భుతమైన పాటలు. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు గడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. ఇట్లాంటి పాటలు 2000 రాసిన తర్వాత నేను సినిమా ఫీల్డ్ అడుగుపెట్టా. అవి కాక చెప్తున్నాను, అవి కలుపుకుంటే దాదాపు 4000 పాటల కంటే 5000 పాటల దాకా రాసి ఉంటాను నేను. కనుక నేను 2800 దగ్గరగా నేను 3000 పాటల దగ్గరలో ఉన్నాను నేను. వీటిలో మీరు రాసినవి టాప్ 5 అంటే టాప్ అనలేండి, మీకు నచ్చిన 5 పాటలు ఏంటి మీరు రాసినవి? నేను 3 అడుగుదాం అనుకున్నాను, కానీ 3000 ఉన్నాయి కాబట్టి 5 ఎంచుకోవడం ఈజీ అని నాకు మొట్టమొదటి నచ్చిన పాట నెంబర్ 1 పాండురంగ సినిమాలో మాతృదేవో భవ అనే పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో రాసిన తల్లి మీద రాసిన తండ్రి మీద రాసిన 2 చరణాలు మా అమ్మ మీద మా నాన్న మీద రాసినవి కాబట్టి
లేకపోతే ఇంక వేరే కారణమే లేదు. మీరు ఇప్పుడు ఉన్నారంటే కారణం కూడా వాళ్ళే కాబట్టి. అంతే కాబట్టి మొదటిది అది నెంబర్ 1 అన్నమాట. మీ ఫేవరెట్ నెంబర్ 1. నెంబర్ 2 ఒకటే జననం ఒకటే మరణం భద్రాచలం. నెంబర్ 3 ఒసే రామలమ్మలు రాసిన అన్ని పాటలు. ఇప్పుడు 5th పాటలో ఉన్నది కుమరం భీముడు. ఫోర్త్ మిస్ అయ్యారు యాక్చువల్లీ. ఫోర్త్ సాంగ్ మిస్ అయ్యానా? ఫోర్త్ మిస్ అయ్యాం. ఫోర్త్ సాంగ్ ఏంటంటే సరే, ఫోర్త్ కుమరం భీముడే వేసుకుందాము. 5th ఒకటి చెప్పండి. 5th నీలి రంగు చీరలు అనే పాట ఉంది. గోవిందరందరూ వేరే వాళ్ళు రాసిన వాటిలో మీకు నచ్చినవి? బాగా రాశారు అంటే వేరే వాళ్ళంటే చాలా మంది ఉన్నారు. ఎవరివైనా పర్లేదు. ఇప్పుడు మనకంటే పూర్వకవుల గురించి చెప్పాలా? ఎవరైనా మీకన్నా ముందు రాసిన వారు అయినా తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటలలో నేను వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటల్లో నేను ఏది తీసుకుంటాను అంటే, మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ తీసుకుంటాను. ఆరేసుకోబోయి పారేసుకొని అనేది నేను ఆదర్శంగా తీసుకోను. ఆయన అంటే నాకు ఇష్టం పట్టుదల. లేదా శంకరాభరణం పాటలు. నారాయణ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఈ నల్లని రాళ్ళలో ఏ కందులు దాగాను అనే పాట తీసుకుంటా. సిరివెందుల గారు ఉన్నారు, ఆయన రాసిన పాటలలో అనేకం గొప్ప పాటలు ఉన్నాయి. అంటే వాళ్ళు గొప్ప పాటలు రాయడం కాదు, చాలా నా పర్సనల్ నన్ను అడుగుతున్నవాడు చెప్తున్నా. సిరివెందుల గారు రాసిన పాటల లోపల నన్ను తీసుకుని అంటే సిగ్గులేని అడుగు ఈ సమాజాన్ని, ఇది ఈ పాట. అట్లాగే చంద్రబోస్ ఉన్నాడు, చంద్రబోస్ రాసిన పాట నేను ఆయన దగ్గర తీసుకునేది మౌనంగానే ఎదగమని, చీకటితోనే వెలుగే చెప్పను నేనున్నానని. ఆనంద శ్రీరాము పాట ఇప్పుడే చెప్పాను నేను, పెద్దిలో రైట్ పాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఎక్కడి వరకే ఇట్లా అందరి గురించి. కొసరాజు గారి పాటలు అందరూ ఆయన జానపద బ్రహ్మ అంటారు, కానీ జయమ్ము నిశ్చయమ్మురా వ్యయమ్ము లేదురా, జంకు గొంకు లేక నీవు ముందు సాగరా, ఆ పాట నాకు ఇష్టం. అలాగే మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, అది కొసరాజు గారు రాశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది. ఆయన అనగానే మామ 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 అనుకుంటారు. అట్లా నేను ఒక్కొక్క రచయిత నుంచి ఒకటి ఎన్నుకున్నాను. ఆరుద్ర గారు ఉన్నారు, కొండగాలి తిరిగింది గుండె ఊసులు ఆడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. ఓ వండర్ఫుల్. ఇలా ఒక్కొక్క కవి నుండి ఒక్కొక్క పాటను నేను స్వీకరించాను. మీరు నా పాటలు మొత్తం కెరియర్ చూసినా కూడా నా పాటల్లో ఇలాంటి పాటలే ఎక్కువ రాసుకుంటూ వెళ్ళాను. నేను సినిమాలో పాటలు రాయకముందుకుని అనుకునేవాడిని, ఈ పాట ఎందుకు రాయారు, ఇలా ఎందుకు రాయారు, ఇట్లాంటి పాట ఎందుకు రాయారు అనుకునేవాడిని. ఆ తర్వాత నా మనసే నాకు చెప్పింది, ఇట్లాంటి పాట వాళ్ళెందుకు రాయారు అని అనుకునేదంటే అదేదో నువ్వే రాయకూడదు అనగానే నేను రాస్తా. మనం రాయాలంటే మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి కదా, మనం వెళ్ళకూడదు, వెళ్ళి నువ్వు రాయకూడదు అని నాకు నేనే సవాలు వేసుకున్నాను. అవును, వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి, ఆ పాట నువ్వే రాస్తాను. మరి రాయాలని నువ్వు రాసి ఇక్కడ మెడిపిల్లి కాడ కూర్చుంటే సినిమాలో వస్తా, సినిమాలోకి వెళ్ళు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రిలేటివిటీ థియరీ అంటే చూసావా, సాపేక్ష సిద్ధాంతం అలా అన్నమాట. పాట రాయడానికి కోసం వేరే వాళ్ళు రాయని పాటలు థియరీ నేను రాయడం కోసం అనుకున్నప్పుడు సినిమాలకు రావాల్సి వచ్చింది. సినిమాలకు రావడం వల్ల పాట రాయాల్సి వచ్చింది. ఒకదానికోటి లింక్ అనమాట. ఇలా జరిగింది. ఈ యావత్ మానవాళికి ఈ పాట గుర్తుండిపోవాలని అనుకునే పాట ఏంటండి? మీరు రాసింది, బయట వాళ్ళు రాసింది కూడా? బయట వాళ్ళు రాసింది కాదు, కానీ నేను రాసింది అయితే నాకు ఒకటే జననం అనేదే నా ఎటర్నల్ సాంగ్ అనిపిస్తుంది. అలాగే మనిషి అనేవాడు ఇప్పుడు గెలవాలి కాబట్టి పాట ఎలా పుట్టిందనే పాట ఎవరు చెప్పలా, అదే టప 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 చెమట బొట్లు, ఆ పాట నాకు చాలా ఇష్టం. అది ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో వచ్చింది. మీరు రాసిన పాటల్లో ఫలానా నటుడికి రాసినందుకు హ్యాపీగా అనిపిస్తున్నాం ఆ వన్ సాంగ్ ఏంటి? ఇదేది మీరు చాలా మంది హీరోలకు రాశారు, చాలా మంది సినిమాలకు రాశారు. చిరంజీవి గారికి నాకు నేషనల్ అవార్డు వచ్చిన పాట. ఓకే. మన్నం వీరుడు రామరాజు ధనుష్టంకారానివ, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివ. చిరంజీవి గారికి సినిమా ఫీల్డ్కి వచ్చిన 9 ఏళ్లకు రాశాను. ఆయనకు 9 ఏళ్లకు రాసిన మొదటి పాటకి నేషనల్ అవార్డు. పలానా మ్యూజిక్ డైరెక్టర్కి రాసిన పాట బెస్ట్, ఈయనకి రాసినందుకు ఇది అజరామజరం అనుకున్నది మీ ఫేవరెట్? కీరవాణి గారికి కుమరం భీముడు. ఓకే. మీరు ఇష్టంగా ఏం తింటారు? మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మీరు ఇంత సింపుల్ గా ఉంటారు. ఏదో ఇందాక నేను చూసాను కాబట్టి మీ ఆరోగ్యరీత్యా మీరు ఏదో చిన్నగా తీసుకున్నారు. అంటే మీరు ఫుడీయా, లేకపోతే మీ ఇష్టాలు పర్సనల్ గా, అంటే కాయిన్ అటువైపు, రచయితగా కాకుండా అటువైపు? నేను భోజన ప్రియుణ్ణి, కానీ మితమే కార్యానుకూలము. నేను అన్ని తింటాను.
నేను అన్నీ తింటాను, మాంసం కూడా తింటాను, కానీ ఏది ఎక్కువ తినను. మీ ఇష్టమైన దేశం, ప్రదేశం? నాకు ఇష్టమైన దేశం నా భారతదేశం. నాకు ఇష్టమైన ప్రదేశం నేను పుట్టిన సుద్దాల. మీకు గ్రామీణ నేపథ్యం ఇష్టమా లేకపోతే సిటీ ఇష్టం? ఎందుకంటే మీ 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 మూలాలు గ్రామంలో మొదలైంది, కానీ మీరు పల్లెనే నాకు ఇష్టం. ఎప్పటికైనా ఇక్కడ దూరంగా, హైదరాబాద్ దూరంగా ఉన్న ఒక దగ్గర ఇల్లు కట్టుకుని అక్కడే ఒక పర్ణశాలలో ఉండాలని ఎప్పుడు నా మనసులో ఒక డ్రీమ్. పాపికొండలకి వెళ్ళిపోతామా అట్లా? లేదు, ఇక్కడే హైదరాబాద్ దగ్గరలోనే. అది 1 yearలో అది పూర్తి చేసుకుంటున్నాను. అవునా? ఎస్. ఇందాక మీరు మాట్లాడుతుంటే సాపేక్ష సిద్ధాంతం అన్నారు, మీలో ఉపాధ్యాయుడు బయటకు వచ్చాడు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? అప్పుడు టీచర్లు తక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. మేమిద్దరం టీచర్లము. స్కూల్ లోపల 300 మంది విద్యార్థులు, టీచర్లు అందరికీ చెప్పేవాళ్ళం. ఈ 1500 నాకు, ఈ 1500 నీకు అన్నట్టు అందరికీ చెప్పేవాళ్ళం. 300 మంది ఉంటే అందరికీ చెప్పేవాళ్ళం. నాకు ఒక్క లెక్కలు ఇబ్బంది. నాకు అన్ని పాటలు, అన్ని సబ్జెక్టులు చెప్పేవాడిని. మ్యాథ్స్ మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు. ఎంతవరకు మీరు ఆ ఉపాధ్యాయుడిగా కొనసాగారు? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కొనసాగారు. 12 సంవత్సరాలు టీచర్గా ఉన్నారు. ఈ గ్యాప్ లో మీ స్టూడెంట్స్ ఎవరన్నా ఇప్పుడు మీతో చదువుకొని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కలుస్తుంటారా? అయ్యో, ఎందుకన్నారు? మా పిల్లలు లాయర్స్ అయినారు, డాక్టర్స్ అయినారు. మా పిల్లలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్. ఒక టీచర్ మాత్రమే ఇట్లా అంటాడు, నా పిల్లలు అన్నారు, మా పిల్లలు అంటాడు. మా పిల్లలు అలా ఎదిగారు. వాళ్ళందరినీ చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకు నేనంటే కూడా సంతోషంగా ఉంటుంది. బట్ ఐ మిస్ ఇన్ మై చిల్డ్రన్. నేను సినిమాలోకి వచ్చి ఒక విద్యార్థులను మిస్ అయ్యాననేటువంటి వెలితి, ఆ చిన్న దిగులు, సన్నని ప్యాథటిక్ మ్యూజిక్ ఉంటుంది చూసారు, అది ఎప్పుడూ ఉంటుంది. నేను ఇంకా చదువు చెప్తే ఇంకొక 20 ఏళ్ళు చెప్పేవాడిని కదా అనిపిస్తుంది. నా జీవితంలో కిక్ అంటారు చూసావా, కిక్. ఆ కిక్ అనేది నేను పాఠం చెబితే వచ్చేది నా కళ్ళల్లో. ఒక పిల్లవాడికి నేను ఒక అద్భుతమైన విషయం ప్రకృతి గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళని నేను ఊరు బయటకు తీసుకెళ్లి కొండలు, చేలు, కరీంనగర్లో అడవులు ఎక్కుంటాయి, అవన్నీ చూపిస్తూ నేను ఒక పాట పాడి, పాట రాసి వాళ్ళకి వినిపించి ప్రకృతి అంటే ఏందో చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వన్ కిక్. ఇట్లా ఉంటుంది కదా. అట్లాగే నా జీవితంలో చాలామంది ఈ డ్రగ్స్ అని, మాదక ద్రవ్యాలతో కిక్కు వస్తుంది అంటారు కదా. అది చాలా దరిద్రమైన కిక్. మీ పాటలు అర్థమైతే వచ్చే కిక్ కన్నా అది గంటలో దిగిపోద్ది, పెంటలోకి తీసుకెళ్తుంది మనిషి. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశయంలో మనము ఒక గమ్యస్థానం, ఒక మెట్టు ఎక్కినప్పుడు వచ్చే కిక్, అది జీవితాంతం దిగదు అనమాట. ఫస్ట్ టైం నేను అబ్దుల్ కలాం గారితో నేను కరచాలనం చేసినప్పుడు వచ్చిన కిక్, అది నా మొదటి కిక్. రెండోసారి సినిమా క్షేత్రంలో ఉన్న నన్ను జూన్ 2వ తారీఖు నాడు 9 నవరత్నాల్లో తెలంగాణ లోపల ప్రజాకవులలో నా పేరు చేర్చి నాకు సన్మానం చేస్తూ ₹1 కోటి చెక్, 300 గజాల ప్లేస్ అనౌన్స్ చేసి 1 crore చెక్ నాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు నా జీవితంలో 2వ కిక్. ద థర్డ్, నా పాటల తండ్రి, ప్రాతస్మరణీయుడు, నా రోల్ మోడల్. ఆయనలా మాట్లాడాలి, ఆయనలా కావ్యాలు రాయాలి, ఆయనలా ఉపన్యాసాలు ఇవ్వాలి అని నేను ఎంచుకున్న ఒక వెలుగు స్తంభం, మొదటి అవార్డు, మొదటి వ్యక్తిగా అందుకోబోతున్నప్పుడు నేను 3వ కిక్ పొందబోతున్నాను. ఈ అవార్డుని నేను, ఈ సినారి అవార్డుని నేను పుట్టిన సుద్దాలకు, నన్ను పెంచిన 3 బొమ్మల మేడిపెళ్లికి అంకితం చేసుకుంటున్నాను. నమస్కారం. గురుగారు, మీరంటే మోటివేషన్. అసలు మోటివేషన్ మీరు ఇచ్చిన మోటివేషన్ ఇప్పుడు నన్ను ఇలా నిలబెట్టింది. మీరు చెప్పారు, ఆఖరికి మీరు అడ్రస్ చేసే ప్రాసెస్లో కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఒక టీచర్ లాగా చెప్పారు. బాగుంటారా పిల్లలు అంటే చెప్పారు. మీరు చెప్పాలనుకుంటున్న మోటివేషన్ ఏమన్నా ఇప్పుడు యువతరానికి? మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి మహేష్. నేను ఆ విషయంలో ఫీల్ అవుతున్నాను. ఒక తండ్రి కొడుకు మధ్యన, భార్యాభర్తలకు మధ్యన, ఇరుగు పొరుగు మధ్యన, 2 మతాల మధ్యన, 2 కులాల మధ్యన, 2 వర్గాల మధ్యన మానవ సంబంధాలు ఆ సాంద్రత తగ్గుతుంది. ఆ దిగులు ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను ఏ పాట రాసినా మానవ బంధాలని, మానవ సంబంధాలని అతికించడానికి, బతికించడానికి నా పాట ఉపయోగపడాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఆ వెలితి ఉంది, ఆ వెలితిని భర్తీ చేయాలనేటువంటి ఆర్తి కూడా నాకుంది. అదే నా జీవన గమ్యంగా నేను సాగుతాను. నేను కావ్యాలు రాసిన,
పాటలు రాసిన, సినిమా పాటలు రాసిన, నేను ఇలాగే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే ముందే చెప్పా, కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదేలాక కన్ను మూసేదిలే. నేను ఇంతకుముందు వేరే రంగంలో ఉండేవాడిని. నేను ఆ మెట్టు ఎక్కేసాను కాబట్టి అది నేను మళ్ళీ ఎక్కగలను అని నాకు తెలుసు కాబట్టి, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వేరే రంగానికి వచ్చాను. అందుకే నేను ఇంకా మరిన్ని మెట్లు ఎక్కగలిగాను. మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ కిక్ నేను కోల్పోతున్నా అన్నారు, కానీ మీరు అది వదిలేరు కాబట్టి మీరు ఈ మెట్టు ఎక్కగలిగారు. కానీ ఇక్కడుండి కూడా మీరు చేస్తుంది, మీరు అక్కడున్నా తీర్చిదిద్దడమే, కానీ ఇప్పుడు కూడా మీరు చేస్తుంది తీర్చిదిద్దడమే. అలానే మీరు దాన్ని మిస్ అవ్వద్దని నేను చెప్పలేను, చాలా చిన్నవాడిని నేను ఎవరిని చెప్పడానికి. కానీ మీరు అంటే ఈ మాత్రం ఏమంటారు, ఆ వెలితి కూడా మీలో ఉంటే అది మీకు ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని బాధిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఆ బాధ ఉండకూడదనే, ఎందుకంటే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, అప్పుడే మీ పెన్ను గన్నులా కదులుతుంది, అప్పుడే అవి తూటాలు వెళ్తాయి. మీరు ఇంకా బాగుండాలి, ఇంకా ఎన్నో అవార్డులు ఇందాకన్నట్టు జ్యువెల్స్ ఇన్ యువర్ క్రౌన్ యాడ్ అవుతూ ఉండాలి. ఆ సందర్భాన్ని నేను మళ్ళీ నేను సెలబ్రేట్ చేసుకోవాలి. అది సెలబ్రేట్ చేసుకునే కారణం కోసమైనా సరే నేను కారణాలు వెతికి నేను మళ్ళీ నేను మిమ్మల్ని కలవాలి, కెమెరాలు ఉన్నా లేకున్నా. అది జరగాలని ఎప్పటికీ కోరుకుంటూ, మాకు ఇలాంటి పాటలు ఇచ్చినందుకు, ఈ సాహిత్యం ఇచ్చినందుకు, ఈ కవితలను ఇచ్చినందుకు, ఈ విలువలు ఇస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్స్. నాకు అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ. లవ్ యూ మహేష్. నా ఇంటర్వ్యూని ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఓ కొత్త కోణంలో ఈసారి నేను 100 ఇంటర్వ్యూ ఇచ్చింటాను. చెప్పాలని చెప్పొద్దు, 100 ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ ఒక కొత్త దృక్పథంలోకి, ఒక కొత్త పంథాలోంచి ఇంటర్వ్యూ నడిపించినావు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే మా కెమెరామెన్స్కి తెలుసు నేను చాలా ఎక్సైట్ అవుతుంటాను, నా రేట్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ, చాలా ఆతృత అవన్నీ ఉంటుంది, కానీ చాలా ప్రశాంతంగా చేయగలిగాను. నేను నా మెటీరియల్ ఎక్కువ ఉంది కానీ అదంతా వాడగలిగాను నేను. అది మీ వల్లే సాధ్యమైంది, ఎందుకంటే మీలో ఉన్న ప్రశాంతతే నాకు ఆరా పాసింగ్ అంటారు కదా, బుద్ధుడు ఒక దగ్గర ఉంటే 2 కిలోమీటర్ వరకు ఆయన ప్రభావం ఉండేదంట, ఆరా ఉండేదంట. నాకు అది తెలిసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆరోగ్యరీత్యా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు అదే ఎనర్జీ కంటిన్యూ చేశారు. మీ ధార అదే ఉండింది, మీ గొంతులో ఆ స్వరంలో ఉండే ఆ హెచ్చు కూడా అలాగే ఉంది. అది అలాగే ఉండాలని, మిమ్మల్ని నేను అలాగే గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.